శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పరమేశ్వరుడు భూభారము పెరిగిపోయినప్పుడు, భూభారం అనగా భూమి మీద ఈశ్వరుని యొక్క ఆదేశమును తిరస్కరించి, వేదము యొక్క ప్రమాణమును తిరస్కరించి, పరమేశ్వరుని చేత దత్తమైనటువంటి బుద్ధి కేవలము భోగలాలసయందు మాత్రమే ఉపయోగించుకుంటూ ఈశ్వర పథమునందు తనకు తాను తన కర్మల చేత ప్రతిబంధకాన్ని సృష్టించుకుని ధర్మమునకు వైక్లభ్యము కలిగేటట్టుగా ప్రవర్తించేటటువంటి వారి సంఖ్య అధికమైనప్పుడు తద్భారమును నివారించుట కొరకు ఆయన యొక్క చిద్విలాసము ఎంత విచిత్రంగా ఉంటుందో, ఎక్కడెక్కడ దాని కొరకు ముందు చూపుతో ఆయన మహర్షులను ప్రచోదనం చేసి ఎంత గొప్పగా వ్యూహరచన చేస్తాడు అన్న దాంట్లో అంతర్భాగంగా నిన్నను కర్ణ జననము గురించి మీరు విని ఉన్నారు. కర్ణుడు రాధ మరియు సూతుడు ఆ దంపతుల దగ్గర పెరుగుతున్నాడు. ఆయనకి వసుశేనుడు అని వాళ్ళు కుమారుడికి పేరుంచుకున్నారు. ఆ పేరుతో ఆ పిల్లవాడు అక్కడ పెరుగుతున్నాడు. పాండురాజు గారు అక్కడి నుంచి దిగ్విజయ యాత్ర చేసి భార్యలైనటువంటి కుంతి మాద్రి ఇద్దరితో కలిసి చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఆయన వేటాడడం కోసమని హిమాలయ పర్వత ప్రాంతములకు చేరుకున్నాడు. ఏదైనా సరే శాస్త్రంలో అవధి అని ఒకటి ఉంటుంది, ఒక పరిమితి. ప్రతి దానికి ఈశ్వరుడు ఒక నిర్ణయం చేసి ఉంచాడు, నువ్వు ఈ పరిమితిని దాటడానికి వీలు లేదు అంతే. ఆయన శాసనములకు లోబడి ఉండవలసిందే. కానీ చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక్క మనుష్య ప్రాణి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన నువ్వు ఇలా వేదము ప్రమాణముగా స్వీకరించి జీవించు అని బుద్ధినిచ్చి విడిచిపెట్టాడు తప్ప నీవు ఇలా ఉండు అని శాసనం మాత్రం చేయలేదు. దానివలన ఏమవుతుందంటే మనుష్య ప్రాణి తనని తాను ఉద్ధరించుకోవడమో తనంత తాను పాతాళములకు పడిపోవడమో తానే నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఉద్ధరేనాత్మనాత్మానం అంటాడు. అందుకే గీతాచార్యుడు ఎవరిని వారు ఉద్ధరించుకోవలసిందే తప్ప ఆ విషయంలో ఈశ్వర శాసనము ఉండదు. మీరు చూడండి, సముద్రమునకు చెలియలి కట్టు ఉంటుంది. సముద్రం ఎంత గొప్పదైనా తరంగములతో అది భూమి మీదకి రాగలిగినటువంటి శక్తి కలదైనా
ఈశ్వర శాసనం చేత అది ఎన్నడూ భూమి మీదకి రాదు. అలాగే అగ్నిహోత్రం, నిజంగా అగ్నిహోత్రం తలుచుకుంటే ఇల్లు కాదు ఊరు కాల్చగలిగిన ఆ అగ్నిహోత్రం కేవలం పాశకుడై, ఆయన వంట చేసి పెట్టేటటువంటి వాడై, ఇంట్లో మనకి వంట చెయ్యడంలో ప్రధానమైనటువంటి ఉపకరణంగా ఉంటాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటుంది లింగపురాణం. పరమేశ్వరుని యొక్క ఆదేశమును ఔదల దాల్చి ఆ అగ్నిహోత్రుడు ఇళ్లల్లో వంట చేసి పెడుతున్నాడు తప్ప ఆయన కర్మ ఏం కాలిందని మనకు ఆయన వంట చేసి పెట్టాలి. అందుకని పరమేశ్వర శాసనమును అన్ని ఔదల దాలుస్తాయి పంచభూతములు కూడా. మనుష్యుడు తన బుద్ధి చేత తాను వేదమును ప్రమాణముగా స్వీకరించి జీవించగలిగితే ఉద్ధరణ పథం మీదకి నడుస్తాడు. కాదు అని తనకిచ్చినటువంటి బుద్ధి కేవలం భోగములను అనుభవించడానికి మాత్రమే ఉపయోగించుకుంటే, ఆ పరిధిని అతిక్రమిస్తే, తనకి ఏర్పాటు చేయబడినటువంటి ధర్మములు తాను దాటిపోతే, దానిని వ్యసనంగా మార్చుకుంటే దాని చేత పతనం అవుతాడు. వ్యసనము అన్న మాటకి అర్థం అదే. లవ్ ధాతువుతో పిలుస్తారు, లౌల్యమును ఏర్పరుచుకునుట. అంటే దాన్ని ఎందుకొరకు చెయ్యాలో అందుకొరకు చేయడం మానేసి దాన్ని భోగమునకు ఉపకరణంగా తీసుకోవడం. రాజులు వేట తప్పకుండా వెళ్ళవలసినటువంటి స్థితి, వేటకి వెళ్ళాలి, వేట ఆడాలి. కానీ వేటాడడం అనేటటువంటిది ఒక వ్యసనంగా మారకూడదు. ఏమీ తోచకపోతే వెళ్ళి వేటాడడం, అలా వేటాడుతూ కొన్నాళ్ళు అక్కడ ఉండిపోతూ ఉండడం, అదో సంతోషంగా జంతువులను అదే పనిగా చంపడం అనేటటువంటి ప్రయత్నంలోకి వెడితే ఎక్కడ అవధిని దాటాడో, ఎక్కడ తన పరిధిని అతిక్రమించాడో ఆ పరిధిని అతిక్రమించినటువంటి కారణం చేతనే తాను పడిపోతాడు. అందుకే చాలా చిత్రమైనటువంటి విషయాలు ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైనా ఏమిటో నాకు ఈ దుఃఖం, ఏమిటో నాకు ఈ దుఃఖం అంటాడు. తన వలన ఎక్కడో ఎవరో పెద్దలు దుఃఖించారు. తన తల్లో, తన తండ్రో, తన అత్తగారో, తన మామగారో, తనకి ముఖ్యమైన బంధువులో నిరంతరం ఇతను అవమానిస్తుంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు చెప్పుకోలేక. అది ఉత్తినే పోదు, అది ఏదో ఒక రూపంలో మళ్ళీ వచ్చి యువతల వాడిని బాధ పెడుతుంటారు. మనం ఎక్కడ పరిధిని అతిక్రమించామో పరమేశ్వరుడు దాన్ని గమనిస్తూ ఉంటాడు. ఏదో పొరపాటు అయిపోయింది, ఈశ్వర అతిక్రమించాను మన్నించు. కాబట్టి అతిక్రమించకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితే ఈశ్వర కృప కలుగుతుంది. నేను నియంత్రించుకోలేకపోతున్నానని గుర్తెరిగి శరణాగతి చేస్తే ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. రెండు వైపులా ఈశ్వరుడు తలుపులు తెరిచి ఉంచుతాడు. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను కాబట్టి నేను కాల్చేస్తాను అండం. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను కాబట్టి నీవు తప్ప నాకు దిక్కు లేదు, శరణాగతి చేశాడు, రక్షణ చేస్తాడు. లేదు, వేదమును ప్రమాణంగా తీసుకుని సాధన చేసే ప్రయత్నంలో ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నాడు, అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, బలం ఇస్తాడు, ఏదో ఒకనాటికి గెలవగలుగుతాడు. రెండూ లేదు, భోగములకే చిక్కి జీవిస్తున్నాడు, ప్రతి దాంట్లోనూ పరిధిని అతిక్రమిస్తూ ఉంటాడు, దాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. మీరు చూడండి, ప్రతి చిన్నదానికి మనం ఓ మాట అంటాం, మీ హద్దు మీరుతున్నారంటాం. పిల్లాడో మాట ఎక్కువ మాట్లాడనుకోండి, నీకు అనవసరం, నువ్వు అంత దూరం మాట్లాడక్కర్లేదంటాం. భార్య కొంచెం అనవసరపు విషయాల్లో అనవసరపు సలహా ఇచ్చిందనుకోండి, నువ్వు అనవసరపు సలహాలు ఇవ్వకు, నా ప్రతిష్ట పాడయ్యేటట్టు, నీ పరిధిని నువ్వు ఆలోచించుకుంటాం. సేవకుడితో ఈ మాట అంటాం, ప్రతివాడితో అంటాం. మనం ప్రతివాడితో అన్న మాటని ఈశ్వరుడు మనతో ఎందుకు అనడు? ఈశ్వరుడు కూడా అంటాడు, నువ్వు నీ పరిధిని అతిక్రమిస్తున్నావు, నేను నీకు ఇంద్రియములను ఎందుకు ఇచ్చానో, నీకు నేను బుద్ధిని ఎందుకు ఇచ్చానో దానికి నువ్వు వాడుకోవట్లేదు. నీ పరిధిని నువ్వు అతిక్రమించిన నాడు ఏది నీకు వ్యసనముగా మారిపోయిందో ఆ వ్యసనము నుండి ఆపద పుట్టుకొస్తుంది. కాబట్టి అప్పుడు వగచి ప్రయోజనం ఏముంటుంది? పాండురాజు గారి జీవితంలో వచ్చిన వైక్లభ్యం ఇదే వచ్చింది. ఆయన పరమధర్మాత్ముడు, అందులో సందేహం లేదు. కళ్ళు లేనటువంటి అన్నగారిని అంత గౌరవించాడు. తాను
దిగ్విజయయాత్ర చేసి తెచ్చినటువంటి ధనాన్నంతటినీ తీసుకెళ్లి ధృతరాష్ట్రుడికి ఇస్తే ధృతరాష్ట్రుడు దానితో అన్ని అశ్వమేధయాగములు చేయగలిగాడు. ఇంత గౌరవించినా ఆయనకి వేట వ్యసనం. అందుకే ఇది వంశంలో ఒకరికి ఉన్నాయనుకోండి ఇలాంటి వ్యసనాలు, వాళ్లతో విడిచిపెట్టదు. ఈ వ్యసన లక్షణం ఏం చేస్తుందంటే వంశానుక్రమంగా మళ్ళీ ఎక్కడికో వచ్చి ఎవరినో పట్టుకుంటారు. పట్టుకుంటే వాళ్ళు కూడా దెబ్బతింటారు. అందుకే ప్రయత్నపూర్వకంగా వంశోద్ధరణని కోరుకునేటటువంటి వాడు వ్యసనమునకు తాను వశుడయ్యేటటువంటి పరిస్థితి నుంచి తనని తాను తప్పించుకోవాలి. పాండురాజు గారికి వేట యందు ఉండేటటువంటి అనురక్తి, ఈ వ్యసనం మళ్ళీ పరీక్షిత్ మహారాజు గారి దగ్గర బయటకు వచ్చింది. పరీక్షిత్ ఈ వేట వ్యసనంలోనే పాండురాజు ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నాడో అలాగే పరీక్షిత్ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి నీతో పోదు, నువ్వు దేని యందు మమేకమవడం నేర్చుకున్నావో అదే లక్షణం వంశంలో ఎక్కడో అక్కడ వస్తుంది. అందుకే పిల్లనిచ్చే ముందు 7 తరాలు అటు ఇటు చూడండి అంటారు. మహాత్ములు ఎప్పుడూ దాన ధర్మాలు చేయడమే, ఒకళ్ళకి పెట్టడమే, చాలా మంచి సౌశీల్యము కలిగినటువంటి వారు, నెమ్మదితనం కలిగినటువంటి మనుష్యులు, చాలా మంచివారు. అటువంటి చోట నీ పిల్లనిచ్చుకోవాలి. కానీ అంతకుముందు తరాలలో సరి అయినటువంటి స్థితి లేకపోయినా అది నీ పిల్ల కడుపున పుట్టేటటువంటి పిల్లలకు వచ్చినా నువ్వు తాతగారిగా ఇబ్బంది పడిపోతావు. అందుకే పాండురాజు గారి జీవితం ఎంత చిత్రంగా మలుపు తిరిగిపోయిందో చూడండి. ఆయన చాలా గొప్పవాడు. నానాద్రవ్య నిరంతర దానముల అనూన యజ్ఞ దక్షిణలను ధాత్రీనాథుడు బ్రాహ్మణులకు శ్రీనిలయుల చేయుచుండే శిష్టప్రియుడై ఆయన చేసినటువంటి దాన ధర్మముల చేత నిరుపేదలైన బ్రాహ్మణులు శ్రీమంతులయ్యారు. అంత గొప్ప దాన ధర్మాలు చేశాడు, అంతగా ధర్మానికి నిలబడ్డాడు. కానీ వేట వ్యసనం. అందుకని హిమవత్ పర్వత ప్రాంతానికి 2 భార్యలతో కలిసి వేటకి బయలుదేరాడు. వాసవ సన్నిభుండు హిమవన్నగ దక్షిణ పార్శ్వభూములన్ శ్రీసతి బోని కుంతియును చెల్వగుమాద్రియు తోడరాగా బాణాసన బాణభాసిత మహాభుజుడై విహరించుచుండే ఇచ్ఛా సదృశంబుగా గజావశాద్వయ మధ్య గజేంద్ర లీలతో 2 ఆడ ఏనుగుల మధ్యలో వెళ్లేటటువంటి ఒక మగ ఏనుగు మదపుటేనుగు ఎలా వెడుతుందో అలా కుంతి మాద్రి ఇరుప్రక్కల ఉండగా తాను దేవేంద్ర వైభవంతో సాక్షాత్ లక్ష్మిని పోలినటువంటి కుంతి, ప్రకాశించేటటువంటి మాద్రి ఇద్దరు ఇరువైపులా కలిసి రాగా ఆయన బాణ పరంపరను గురి చూసి కొట్టగలిగినటువంటి లక్ష్యశుద్ధి కలిగినటువంటి వాడై గొప్ప దీర్ఘమైన బాహువులతో పరాక్రమంతో హిమవత్ పర్వత ప్రాంతమునకు వేట కొరకు బయలుదేరి వెళ్ళాడు. రోజు వెడుతున్నాడు, వేట ఆడుతున్నాడు. ఈయన అక్కడ ఉండిపోతే మరి ఈయనకి కావలసినటువంటి భోగ పదార్థాలు ఇవన్నీ ధృతరాష్ట్రుడు అంతఃపురం నుంచి పంపిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు పంపించినటువంటి భోగోపకరణములన్నింటినీ వాడుకుంటూ ఆయనకి అక్కడ సంతోషంగా అనిపించింది. వేట అనేటటువంటిది రాజధర్మమునందు ఒక అంతర్భాగం. ఎంతకాలమో అంతకాలం వేటాడి వెళ్ళిపోవాలి. కానీ ఆయన అక్కడ ఉండిపోయాడు, చాలా కాలం ఉండిపోయి ప్రతిరోజు అదే పనిగా చక్కగా వచ్చిన వస్తువులన్నీ వాడుకోవడం, సంతోషంగా భోగం అనుభవించడం, తెల్లవారేటప్పటికి అరణ్యంలోకి వెళ్ళడం, ఏవో కొన్ని జంతువుల్ని పడగొట్టడం, వస్తూ ఉండడం. ఇది వ్యసనం కింద మారింది. ఒకరోజు అరణ్యంలో వేటకు బయలుదేరాడు. వేటకు బయలుదేరిన వాడి కోరిక ఏముంటుందండి? జంతువుల్ని పడగొట్టాలి. ఆ రోజు చాలాసేపు వెతికాడు. బుద్ధి దేనివల్ల భ్రంశం అయిపోతుందో చూపిస్తూ ఉంటారు. పంచమ వేదం కదండి మహాభారతం. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి ఆయన బయలుదేరాడు. బయలుదేరి వేటకు వెళ్ళిన తర్వాత అరణ్యంలో ఆయనకి ఒక్క మృగం కూడా కనపడలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎప్పుడైతే కోపం వచ్చిందో అప్పుడు బుద్ధి భ్రంశం అయిపోయింది. బుద్ధి ఎప్పుడు భ్రంశం అయిపోయిందో అప్పుడు నేను ఇలా వేటాడవచ్చా, ఇలా వేటాడకూడదా, ధర్మాన్ని మర్చిపోయాడు. మరిచిపోయి ఒక చోట ఆయనకి ఒక ఇర్రి అంటే మగలేడి, ఒక ఆడలేడి, 2 క్రీడిస్తూ కనపడ్డాయి.
ఆయన మనసిజరాగంబున పెనగిన ఇర్రిని లేడి చూచి కృతహస్తుడు పెల్చన ఈ నమ్ము నారింటిని త్రెళ్ళగా చేసే కడు కఠిన హృదయుండై. నన్నయ్య గారు ఋషితుల్యుడు. ఆయన నిర్దాక్షిణ్యమైనటువంటి తీర్పు చెప్పేస్తున్నారు. వేటాడేవాడు బాణం వేసి కొట్టేది మృగం చచ్చిపోవాలనే కొడతాడు. ఇన్నాళ్ళు ఆ పాండురాజు వేటాడితే కఠిన హృదయుడు అననటువంటి వారు, వేదాంగములు చదువుకున్నాడని కితాబిచ్చినటువంటి వారు, అటువంటి వ్యాసుడన్న మాటని ఆంధ్రీకరిస్తున్నారు నన్నయ్య గారు. కఠిన హృదయుడై అంటే చెయ్యకూడని పనిని చేస్తున్నాడు, ధర్మమును అతిక్రమించాడు. ఇందువలన అంటే మనసిజరాగంబున పెనగిన ఇర్రిని లేడిని చూచి, ఒక ఆడలేడి మగలేడి రెండూ కూడా మన్మథతాపమునకు గురి అయినవై, సమస్త జీవకోటి యందు అది అంతర్భాగం ప్రత్యుత్పత్తి యందు మన్మథరాగము కలిగినటువంటివై ఒకదానితో ఒకటి క్రీడిస్తున్నాయి. ఆ క్రీడిస్తున్నటువంటి వాటిని చూసి వాటి మీద ఏకకాలంలో 5 బాణములను ప్రయోగించాడు. 5 బాణములను ఒకేసారి ప్రయోగించిన కారణం చేత మగలేడి ఆడలేడి వెంటనే కింద పడిపోయింది. కింద పడిపోగానే వాటిలోంచి స్వశరీరములతో ఎవరు కామరూపులయ్యేటువంటి లేడి రూపాన్ని ధరించారో ఆ మునిపత్ని ఇద్దరు ఆ లేడి శరీరాన్ని విడిచి పైకొచ్చారు. వాళ్ళు ఒక మునిపత్ని. వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి తపస్సు యొక్క గొప్పతనం చేత కామరూపం అలవాటు పడింది. వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళు మనుష్య శరీరంతో కాదు, మన ఇద్దరం మగలేడి ఆడలేడిగా క్రీడిద్దాం అరణ్యంలో అనుకుని వాళ్ళు లేడి రూపాన్ని ధరించి క్రీడిస్తున్నారు. ఎక్కడైనా ధర్మం ఏమిటంటే అలా మన్మథ క్రీడ యందు ఉన్నటువంటి జంతువులను బాణం వేసి రాజు కొట్టకూడదు. అది మినహాయింపు. ఎంత వేటాడుతున్నా వాటిని విడిచిపెట్టేసేయాలి. కానీ ఈయన 5 బాణములతో ఆ మృగాల్ని కొట్టాడు. కొడితే ఆడలేడి రూపంలో ఉన్నటువంటి మునిపత్ని వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసి, ముని మాత్రం ఇంకా కొస ప్రాణంతో మిగిలి ఉన్నాడు. ఆయన ప్రాణం పోతోందని బాధపడలేదు, ప్రాణం పోయేటట్టుగా పాండురాజు కొట్టాడని కోప్పలేదు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడూ ధర్మమే. ఆయన వెంటనే శాపవాక్కు విడిచిపెట్టేయచ్చు. ఎందుచేత అంటే ఆయనకు ఆ తపశ్శక్తి ఉంది. కానీ కోపంతో శాపవాక్కు విడిచిపెట్టేశాడో, అవతలవాడు కానీ ధర్మమునందు నిలబడిన వాడై ఉన్నాడో తనని కట్టి కుడిపేస్తుంది. ఈ జన్మకేం లేకపోవచ్చు, కానీ ఆఖరి క్షణంలో చేసినటువంటి పాపమైనా ఉత్తర జన్మల్లో పాడు చేసేస్తుంది. దానికి ఇంత తపస్సు ఎందుకు చేసినట్టు? కాబట్టి ఆ కొస ప్రాణంతో కూడా ఆయన ధర్మాన్ని ప్రశ్న వేశాడు. నీ ఎందు ధర్మమున్నదా, ఇది న్యాయం, నువ్వెందుకు వేశావు బాణం అని అడిగాడు. ఇప్పుడు సమర్థించుకోగలిగితే పాండురాజు కొస ప్రాణంతో విన్నాడండి. పరాకుబడి కాదు, బహుజాగ్రత్తగా పరాకు లేకుండా వింటున్నాడు ముని. ఏమిటి ఆయాసపడిపోతూ ఆఖరి ప్రాణంతో రొప్పుతూ, ఒకవేళ రాజు ధర్మమునందు నిలబడి నన్ను కొట్టలేదు కదా, ధర్మమునందు నిలబడి కొట్టి ఉంటే నేను ఒక్క మాట అనడానికి వీల్లేదు. కాబట్టి ఎందుకు కొట్టావు అని అడగచ్చు. కానీ ఆయన అలా అడగలేదు ముని. ఆయన ఆ కనపడినటువంటి పాండురాజును అన్నాడు, పరవనోపకయున్న మయమిరిచి పింటి పెనగియున్నను ప్రసవింప మునసియున్న తివులు కొనియున్న మృగముల తివిరి ఏరు రెరచి ఆహారముగమును నెరుకులైన నువ్వు పరవనోపకయున్న పరుగెత్తలేక దెబ్బ తగిలి నిలబడిపోయినటువంటి ప్రాణిని రాజు కొట్టకూడదు వేటలో. 2 మైమెరచి పెంటి పెనగియున్న ఆడజీవితో మగజీవి జంతువైనా సరే మన్మథ క్రీడ సలుపుతున్నటువంటి వేళలో బాణం వేసి చంపకూడదు. 3 ప్రసవింప మునసియున్న, అది ఈనుతూ ఉంటే పిల్లల్ని పెడుతున్నటువంటి సమయంలో బాణం వేసి కొట్టకూడదు. తెగులు కొనియున్న మృగముల, అనారోగ్యంతో బాధపడుతూ కదల్లేక ఉన్నటువంటి మృగాన్ని బాణం వేసి కొట్టకూడదు. తివిరి ఏయ రెరచి ఆహారముగమను ఎరుకలైన, జంతువులను చంపి దాని మాంసాన్ని ఆహారంగా తిని బ్రతికేటటువంటి ఎరుక వాళ్ళు కూడా, అరణ్యాలలో తిరిగేటటువంటి అటువంటి జాతి వారు కూడా
కడుపు కాలిపోతున్నా, తినడానికి దొరకకపోయినా అటువంటి వారు కూడా ఇటువంటి వర్గములోకి వచ్చిన వాటిని, కదలలేకపోయిన వాటిని, ఆడజీవితో క్రీడిస్తున్న దాన్ని, లేకపోతే అనారోగ్యంతో ఉన్నదాన్ని, ప్రసవిస్తున్నదాన్ని కొట్టరు, కొట్టి చంపి దాని మాంసం తినరు, దాన్ని విడిచిపెట్టేస్తారు. అటువంటిది నీకు మాంసం తిని బతకవలసిన అవసరం లేదుగా. నువ్వు రాజువి కదా, నువ్వు వేటకు కదా వచ్చావు. వేటకి వచ్చిన వాడివి మన్మథ క్రీడ సలుపుతున్నటువంటి లేళ్ల రూపంలో ఉన్నటువంటి మాయురువిరి మీద 5 బాణములు దేని కొరకు వేశావు? ధర్మము నువ్వు తప్పలేదా అని అడిగారు. ఇక్కడ కథ పెద్ద మలుపు తిరిగిపోయింది. వెంటనే పాండురాజు ధర్మం తెలుసున్నవాడు కాబట్టి, నిజమే నాది పొరపాటు, నన్ను క్షమించండి అని గుర్రం దిగి నేల మీద పడుంటే కథ ఎలా ఉండేది? తప్పు చెయ్యడం ఒక తప్పు అయితే, చేసిన తప్పుని సమర్థించుకునే ప్రయత్నంలో పెంకితనానికి పోవడం పెద్ద తప్పు. పొరపాటున ఓ పెద్ద ఆయనకి మనం వెడుతున్న వాహనం తగిలింది, ఏమయ్యా చూసుకోలేదా అన్నాడు. మీరు చూసుకోకూడదా అనకూడదు. నిజమే, మీరు పెద్దవారు, గబుక్కుని మీకు కనపడకపోయి ఉండొచ్చు. నేను చూడవలసింది, నేను సరిగా చూడలేదు, క్షమించండి, పొరపాటు జరిగింది. మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా, దెబ్బ తగిలిందా? అయ్యా మన్నించండి, ఈసారి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను. నేను ఒకసారి ఒక విషయం చూసి ఆశ్చర్యపోయినా, పెద్ద ఆయన్ని కొట్టేశాడు ఒకతను. ఆయన కింద పడిపోయి లేచి ఆయనకి రక్తం కారుతుంటే ఆయన పంచే పాపం చింపేదో కట్టుకట్టాడు. ఆయన అన్నాడు, ఆ పిల్లాన్ని పిలిచి వాడిని కొట్టబోతుంటే పిలిచి అన్నాడు ఆయన, ఒరే నాయన, నాకు వయసు అయిపోయిందిరా, 70 ఏళ్ళు వచ్చేసాయి, నాకు కాళ్ళే విరిగిపోయినా నా ప్రాణమే పోయినా పర్వాలేదురా, నా కర్తవ్యాలన్నీ అయిపోయాయి, నువ్వు ఇలా అలవాటు చేసుకుని ఇంత వేగంగా వెళ్ళడం అలవాటు చేసుకుని ఎక్కడైనా పడిపోతే వృద్ధిలోకి రావలసిన వాడివి, నీకు ఆపదొచ్చి కాళ్ళలో చేతిలో విరిగితే ప్రమాదం కదా నాయనా, అంత వేగంగా వెళ్ళకు, తప్పు కదా అన్నాడు ఆయన. కొట్టకండి, తప్పు, మంచి మాట చెప్పడానికి పెద్దవాళ్ళు ఉన్నాను, నేను నిజంగా తెల్లబోయాను ఆ పెద్దరికానికి. ఒక్క మంచి మాట మనం మాట్లాడగలిగి ఉంటే నాది తప్పయింది మన్నించండి అని ఒక్క మాట అనగలిగితే, తప్పు చేసినప్పుడు క్షమార్పణ దొరుకుతుంది పెద్దలైన వారి దగ్గర. కానీ అలా అనలేకపోయాడు పాండురాజు. కారణం ఏంటంటే ఆ రోజున ఒక్క మృగం కూడా దొరకలేదు. దొరికిన మృగం మునిగా మారి తనని తిరిగి ప్రశ్న వేస్తున్నాడు, ధర్మాన్ని అడుగుతున్నాడు. ఇదా ఆయనకి కోపం వచ్చి నిజమే, నేను అలా చేయకుండా ఉండవలసింది అని ఒక్క మాట అంటే పోయేది. ఆఖరి ప్రాణంతో ఉన్నాడండి ఆయన, అసలు మాట్లాడగలిగిన స్థితి కాదది, ఎందుకంటే ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు. తొందరగా ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసా అండి? ఇలా ధర్మం తప్పి ప్రవర్తించేటటువంటి రాజు నా ఎదురుగుండా ఉన్నవాడైతే ఇతనిని విడిచిపెడితే లోకాన్ని పాడు చేస్తాడు ఈ ఉద్ధతితో. ఇతను ధర్మం తప్పని వాడైతే శాపవాక్కు విడిచిపెడితే లోకానికి ధర్మమూర్తి అయిన రాజు పోతాడు. కాబట్టి నేను తెలుసుకోవాలి ధర్మమునందున్నాడో లేదో. అందుకే నేను మీతో తరచు మనవి చేస్తుంటా, ఈ దేశంలో ఎప్పుడు పరిశీలించినా ఇదొక్కటే పరిశీలించారు, ధర్మమే. అందుకే జాతీయ పతాకంలో కూడా ధర్మచక్రమే. అంతే, ధర్మచక్రమే మనకి ఎప్పుడూ ధర్మం 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 ధ్రియతేవా జనైరితి ధర్మం. నువ్వు నీ ధర్మాన్ని పట్టుకున్నావా లేదా? గీతాచార్యుడు ప్రబోధం చేసేదంతా ధర్మం. పూజకెడితే చతుర్విధ పురుషార్థాల్లో ముందు ధర్మం. రామచంద్రమూర్తి కావ్యం రామాయణం చూస్తే ధర్మం. ఎక్కడికి వెళ్ళండి ధర్మం, అదే బోధ చేస్తారు. బతికున్నంత కాలం పట్టుకోవలసింది వినవలసింది ఏదైనా ఉంటే ధర్మం ఒక్కటే, అదే బోధ చేయబడుతుంది. ప్రాణం పోయే ముందు కూడా అదే అడుగుతున్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, కావాలనే కొట్టాడు, తప్పుగా కొట్టాడు అని. నువ్వు వేటాడుతూ ఉండగా నీకు కొంతసేపు మృగం కనపడలేదన్న కోపంలో బుద్ధి వశం తప్పి ఇంత ఘోరంగా ప్రవర్తించేటంత తేలికగా కోపాన్ని పొందగలిగిన వాడవైతే నువ్వు పుట్టిన వంశం ఎటువంటిది? నువ్వు జ్ఞాపకం పెట్టుకోవద్దు, నీ ముందు వాళ్ళ కీర్తి పోతుందేమో. కాబట్టి ఆయన అన్నాడు, ఇనసమతేజులై ధరణి నిన్నడు ధర్మపదంబు తప్ప త్రొక్కని భరతాది రాజుల జగన్నుత వంశమునందు పుట్టి నీ కనఘ చరిత్ర ఇట్లు తగునయ్యా ధర్మము సేయ నీ ఎరుంగని నృపధర్మముల్ కలవే కౌరవ పుంగవా గౌరవస్థితి. ఎంత మర్యాదగా మాట్లాడాడు చూడండి.
ఆయనకి ఎక్కడా కోపం లేదు. నేను రాజుతో మాట్లాడుతున్నాను. అందున పాపం భీష్ముడు ఎంతో కష్టపడ్డాడు. సింహాసనం ఖాళీ అయిపోతే వేదవ్యాసుడు అనుగ్రహిస్తే అంబాలికని పుట్టినటువంటి పిల్లలు ధృతరాష్ట్రుడు, పాండురాజు. కన్నులు లేనివాడైన కారణం చేత ధృతరాష్ట్రుడు సింహాసనానికి పనికిరాడు. పనికొచ్చి రాజ్యాన్ని ఏలుతున్నవాడు ఈయనొక్కడే. నేను తొందరపడి ఏమైనా అన్నానో మళ్ళీ సంక్షోభం వస్తుంది రాజ్యానికి, కాబట్టి నేను తొందరపడకూడదు. కాబట్టి ఎంత అనునయంగా మాట్లాడుతున్నాడో చూడండి. లోపల ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ధర్మం తప్పిన క్షమార్పణ చెప్పగలిగితే, ప్రాయశ్చిత్తం అన్నిటికన్నా పెద్ద ప్రాయశ్చిత్తం క్షమార్పణ వేడుకోవడమే. కాబట్టి పాండురాజు క్షంతవ్యోమేపరాధ, నా అపరాధము మన్నింపబడుగాక అని ఒక్క మాట అని ఉంటే భారతం ఎలా ఉండుండేదో. భారతాన్ని భారతంగా మీరు పాండురాజు కథ అని వినకండి. పెద్దల పట్ల అపచారం చేసి పెద్దలకి క్షమార్పణ చెప్పడానికి మీకు భేషజం ఎదురైతే కట్టి కొడపడం మొదలైన నాడు మీరు తప్పించుకోలేరు. అప్పుడు చాలా చాలా ఆ కట్టి కొడపడం ఎంత దూరం పెడుతుందో తెలుసా అండి? చేసిన తప్పు మీది. మీరు పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. ఆయన ఖేదపడ్డాడు. ఆయన పడ్డ బాధ కట్టి కుడిపి తీరుతుంది ఎప్పుడప్పుడు. అది బాధ పెట్టడం మొదలు పెడితే హరిబ్రహ్మాదులు కూడా దాన్ని తొలగించలేరు. అప్పుడు మళ్ళీ ఆయనకే క్షమార్పణ చెప్పవలసి ఉంటుంది. మీరు గుర్తు తెచ్చుకుని అప్పటికి మీరు శరీరం విడిచిపెట్టి ఉంటే భావితరాలు పాడైపోవలసిందే. ఆ స్థితి రాకుండా ఉండాలంటే మనుష్యుడన్న వాడికి ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం ఉండాలి. ఏదో ఒక అహంకారం చేత తప్పు చేశానని లోపల తెలిసి కూడా బుకాయించుకునే లక్షణం ఉండకూడదు. తప్పు చేస్తే అయా నన్ను మన్నించండి అన్నవాడెవరో వాడు మెట్లు ఎక్కుతున్నాడు. ఎవడు తల ఉంచాడో వాడు ఉన్నతికి నడుస్తాడు. అందుకే నేను మీతో మనవి చేశా, ఎవడు పూజ చేస్తున్నాడో వాడు పూజింపబడుతున్నవాడు. నేను ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నాను అనుకోండి, ఇవి నావి కావు, ఇవన్నీ ఈశ్వరుడు సృజించినవి అని నేను ఆయనని పూజించి నేను వినయంతో నడవడం చేత నేను పూజార్హుడనవుతున్నాను. పూజ చేసిన వాడు పూజార్హుడవుతాడు తప్ప అసలు వినయం లేనివాడు కొన ఊపిరితో ఉన్నటువంటి ముని ధర్మమును ప్రశ్న వేస్తే ఇటువంటి వంశంలో పుట్టావు అని అడిగినప్పుడైనా నీ వంశంలో భరతాది మహాపురుషులు పుట్టారు, వారెన్నడూ ధర్మం తప్పలేదు. ధర్మం తప్పకుండా పరిపాలించారు. నువ్వు ఇవాళ ధర్మం తప్పావు, ఇలా నువ్వు ఉండొచ్చా పాండురాజా చెప్పు, ఇట్లు తగునయ్యా అధర్మము సేయ, చెయ్యొచ్చా ఇటువంటి అధర్మం? ఒక మునిని మునిపత్నిని చంపేశావు, ఈ దోషం నిన్ను బాధ పెట్టదా? ఎందుకు చేశావు? నీ ఎరుంగని నృపధర్మములు కలవే, ఆయన ఏం కోపం లేదు. నీ వెరుగని రాజధర్మాలు ఉన్నాయా? రాజులు కదా వేటాడేది. రాజు వేటాడేటప్పుడు ఎలా వేటాడాలో నువ్వు నేర్చుకోలేదా? నీకు తెలియవా? భీష్ముడు చెప్పలేదంటే నేను నమ్ముతానా? గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగిన వాడివి కావా? వేదాంగములు చదువుకున్న వాడివి కావా? ఇలా వేటాడచ్చా? మన్మథ క్రీడ జరుపుతున్నటువంటి 2 లేళ్లని బాణం పెట్టి కొట్టచ్చా? 5 బాణములు ప్రయోగించి కొడతావా 2 లేళ్లని? అలా కొట్టి చంపచ్చా మన్మథ క్రీడలో ఉన్న వాటిని? ఎంత దోషం చేశావు నువ్వు? కౌరవ పుంగవా, ఇది నీకు తెలియదా? ఎందుకు చేశావు ఈ దోషం అంటే నేను మీతో మనవి చేశానే, అయ్యయ్యయ్యయ్యో ఎంత అపరాధం జరిగిపోయింది మహానుభావ, ఆఖరికి మీ వంటి వారి మీద నేను బాణం వేశాను, నన్ను మన్నించండి అని ఉంటే చేసిన పాపం పోవాలి. కాబట్టి దాన్ని ఎంత తగ్గించి ముని వాక్కు విడిచిపెట్టినో మనకి తెలియదు. కానీ ఆయన కొస ప్రాణంతో రొప్పుతూ పాండురాజు జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు అన్నారు నన్నయ్య గారు. అంటే చూడండి, ఈనాడు ఉన్న పద్ధతి కాదు. అవతలవాడు ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడో అది చెప్పినది విన్న తర్వాత తప్ప శిక్ష వెయ్యడం ఈ జాతి లక్షణం కాదు. ఎవరో చెప్పిన న్యాయం కాదు ఈ దేశానికి. ఎవడైనా ఒకడు అపరాధం చేశాడు అని మీకు అనిపిస్తే వాడు అపరాధం చేసిన వాడు కాడు, వాడు అపరాధము చేసిన వాడిని నిరూపింపబడాలి. ఎవ్రీవన్ ఈజ్ గుడ్ అన్లెస్ ద కాంట్రరీ ఈజ్ ప్రూవ్డ్ అన్న ప్రొవెర్బ్ ఇవాళ ఇంగ్లీష్ వాడు చెప్పారేమో, అది మన ధర్మశాస్త్రాలు ఎప్పుడో మాట్లాడాయి. ఇంత కట్టెదుట తనని కొట్టి ఆఖరి ఊపిరితో రుప్పుతున్నా చెప్పుకునే అవకాశం ఇచ్చాడు పాండురాజుకి. ఎందుకు చేశావు ఇది అని అడిగాడు.
ఇంకొకలా చెప్పి ఉంటే ఏమవునో పాండురాజు ధర్మము తెలిసి బుకాయించాడనే అనవలసి ఉంటుంది. ఇక్కడ ఆయన అడిగిన 5 కోణాల్లో ఇందులోకి వస్తుందో ఆయన చెప్పలేదు. చెప్పకుండా అన్నాడు, పగరగని చైతురేనియు మృగకులంబుగని సహింపరు రాజులు మొనసివాని గ్రస్సరగ సంపుదురు నమ్మకిచ్చి చంప జనదు మాయాబలంబున జనదు చంప. పగవాడు శత్రురాజు ఎదురుగుండా కనపడినా చంపకుండా విడిచిపెట్టేస్తారేమో రాజులు. జంతువు కనపడితే మాత్రం చంపకుండా విడిచిపెట్టరు. మోసగించి చంపకూడదు, లేకపోతే నమ్మించి చంపకూడదు. ఈ 2 రకాలుగా చంపకూడదు. కానీ శత్రువునైనా విడిచిపెడతాం, మృగాన్ని మాత్రం విడిచిపెట్టాం. ఉందా అలా ఎక్కడైనా? అలా ఎక్కడా లేదు. అలా అయితే అసలు అరణ్యంలో జంతువు అన్నది ఉండకుండా వేటాడమని చెప్పాలి. అలా లేదుగా. ఖచ్చితంగా బుకాయింపేది. తను చేసిన తప్పుని తాను సమర్థించుకునే ప్రయత్నమే. ఈ 2 రకాలుగా చంపకూడదు. కానీ ఇంకెలాగైనా చంపేయచ్చు, మన్మథ క్రీడలో ఉన్న వాటిని కూడా చంపేయచ్చు అన్నది సత్యమైతే, తను తప్పు చేసి కూడా శపించినటువంటి ముని పాడైపోయాడని వ్యాసుడు చెప్పి ఉంటారు. అలా చెప్పలేదుగా వ్యాసుల వారు. పాడైపోయింది పాండురాజు ఒకటే. కాబట్టి అక్కర్లేని బుకాయింపుకి పాండురాజు వెళ్ళాడు. వెళ్ళి నమ్మించి చంపకూడదు, మోసగించి చంపకూడదు. శత్రువు కనపడినా మేము విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెడతాం, మృగాన్ని మాత్రం విడిచిపెట్టాం. మృగంగా కనపడ్డం నీ కర్మ. అలా ఎందుకు కనపడ్డావు? మునిగా కనపడితే నమస్కరించేవాడిని. కాబట్టి చంపేయడంలో తప్పు లేదు, నిన్ను చంపేశానన్నాడు. ఆయన వెంటనే ఆఖరి శ్వాస విడిచిపెట్టేస్తున్నాడు. విడిచిపెట్టేస్తూ అన్నాడు, ఖచ్చితంగా దోషం. బాణాలు వేసి చంపడం ఒక దోషం అయితే, ధర్మాన్ని విడిచిపెట్టేసిందే కాకుండా అధర్మాన్ని ధర్మంగా చూపించి వాదించే ప్రయత్నం చేయడం ఇంతకన్నా పెద్ద తప్పు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తున్నారు. చేసేస్తుంటే శిష్యులందరూ వెళ్ళి అన్నారు, మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం, ఎవరు చదవగలరు? మాకు ఏదైనా సూక్ష్మంగా తేలికగా అర్థమయ్యేటట్టుగా మాకు ఏదైనా సందేశం ఇవ్వండి అన్నారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తూ చెప్పిన మాటలు, వేదో నిత్యమధీయతాం తదిదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదమును నిత్యము చదువుకోండి, వేదమే ప్రమాణము, వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం. తదుజితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో మీరు చేసే పనులు అలాగే చెయ్యండి. మీకు ఉన్నటువంటి జ్ఞానం ఏదిందో, మీకు పరమేశ్వరుడిచ్చిన వాక్కు ఏదిందో దాన్ని ఎప్పుడూ వేద ప్రమాణమును సమర్థించడానికే ఉపయోగించండి. దుస్తర్కాస్తు విరమ్యతాం, వేదము చెప్పిన ధర్మము కాదని వాదించడానికి మీ వాగ్బలమును ఉపయోగించవద్దు, పాడైపోతారు. కాబట్టి దుస్తర్కాస్తు విరమ్యతాం, శృతి శిర పక్ష సమాశ్రీయతాం. మీరు ఆ వేదము చెప్పినటువంటి మాటలను మాత్రమే ఆదరించండి. మహానుభావుడు శంకరులంతటి వారిది అదే తీర్పు, అదే చిట్ట చివరి సందేశం. ఎప్పుడైతే రాజు బుకాయించాడో ఆఖరి ఊపిరిని వాక్కుగా మార్చాడు ముని. ఊపిరి మీద కదండి వాక్కు ఉంటుంది. ఇప్పుడు ఆయన తపోబలమంతా శాపవాక్కుగా వచ్చి మీద పడిపోతోంది. 5 బాణముల చేత ముని శరీరం విడిచిపెట్టినా చేసుకున్న తపస్సుకు ఉత్తమ శరీరంలోకి మళ్లీ పెడతాడు. కానీ బతికున్న పాండురాజు పనికి మాలిన వాడై కూర్చుంటాడు. ఆఖరి ఊపిరి వాక్కుగా మారిపోతోంది. ఇది క్షమించాను అన్న వాక్కుగా మార్చుకోవడము పాండురాజు చేతిలోనే ఉంది. తనని తాను పాడు చేసుకునే మాటగా అవతల వారి నుంచి తెచ్చుకోవడము పాండురాజు చేతిలోనే ఉంది. అందుకే మనకి మాట ఉంది కదా అని వాడకూడదు. మాట ఏదైనా సాధిస్తుంది లోకంలో. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేతనే దేవతలు మన్నించి వరం ఇస్తారు. మాటల చేతనే శత్రువులు పెరిగి ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, వేళ్ల రూపంలో ఉండి మన్మథ క్రీడ అనుభవిస్తున్నటువంటి మా ఇరువురి మీద 5 బాణములు ప్రయోగించి పడగొట్టి చంపి ధర్మమును అతిక్రమించావు కనుక నీవు నీ భార్యలలో ఏ భార్య ఎందైనా మన్మథ పీడితుడవై సంగమ సుఖాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేసిన ఉత్తర క్షణంలో నీవు ఆ భార్య కూడా మరణించెదరుగాక.
నేను నా భార్య మరణించాగా నువ్వు నీ భార్య మరణించెదరుగాక. ఏమైపోయింది ఇప్పుడు మళ్ళీ? ఇంత గొప్ప పాండురాజు ఉన్నాడు, అంత గొప్ప కుంతి మాద్రి భార్యలున్నారు, సంతానం లేదు. భార్యలతో కలవకూడదు కాబట్టి సంతానం లేదు. మళ్లీ సింహాసనానికి ప్రమాదం వచ్చింది. ధృతరాష్ట్రుడు ఉన్నాడు, 101 మంది భార్యలున్నారు, ఇప్పటి వరకు పిల్లలు లేరు. గాంధారికి 101 మంది పుడతారని పరమేశ్వరుని యొక్క వరం. కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుడికి పుట్టాలి. ఇప్పుడు చేజేతులా ఏం చేసుకున్నట్టు పాండురాజు తనతో పోగొట్టుకున్న ఆ వైభవాన్ని, తనకి బిడ్డలు పుట్టరు కనుక ఇప్పుడు బిడ్డలు పొందవలసిన వైభవాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి బిడ్డలు పుడితే వారసులు. ఏ కారణం చేతనైనా పుట్టినటువంటి 101 మంది పనికి మాలిన వాళ్ళు అయ్యారనుకోండి, 101 సంతానం కావాలంది కానీ సత్సంతానం కావాలనలేదుగా. పనికి మాలిన వాళ్ళు పుట్టారనుకోండి, ప్రజలందరూ పాడైపోతారు. దేని కొరకు తన తల్లి సత్యవతి అలమటించిందో, తన నాయనమ్మ అలమటించిందో, దేని కొరకు అంబికా అంబాలిక అలమటించారో, దేని కొరకు వ్యాస భగవానుడంతటి వాడు తేజోప్రదానం చేసి సంతానాన్ని కృప చేశాడో, ఇన్ని నాశనం అయిపోయాయి ఒక్కడి కోపానికి, ఒక్కడి బుకాయింపుకి, ఒక్కడి మాటకి. పరాకుగా ఉండు, ఏమనుకుంటున్నావో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు. గుండెల మీద చెయ్యేసి పెద్దల దగ్గర మాట్లాడక అహంకారంతో. చీల్చి చెడ్డాడేస్తుంది వాళ్ళ కోపం. వాళ్ళకి అస్త్రం అక్కర్లేదు, నీకు అస్త్రాలు కావాలేమో, శస్త్రాలు కావాలేమో, మహాత్ముల మాట చాలు తపోబలంతో. కాబట్టి ఆ స్థితి తెచ్చుకోవద్దు సుమా. పాండురాజు కథగా మీరు వినకండి మహాభారతాన్ని. అందుకే వ్యాస భగవానుడు గుండెల మీద చెయ్యేసి చెప్పాడు, లోకంలో లేనిది భారతంలో లేకపోవడం లేదు, భారతంలో ఉన్నది లోకంలో జరగకపోవడం లేదు. అందుకే భారతం చదువుకున్నవాడు పాడైపోవడం అన్నది ఉండదన్నాడు. ఎలా బతకాలో తెలుస్తుంది కాబట్టి వాడు వాడి తర్వాత తరాలు కూడా సుఖపడతాయని చెప్పాడు. లేకపోతే అర్ధంతరంగా తను తన తర్వాత తరాల్ని కూడా నాశనం చేసి వెళ్ళిపోతాడు, పాడు చేసేసి. కాబట్టి మహానుభావుడు ఇప్పుడు విడిచిపెట్టవలసిన శాపవాక్కు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడదామంటే ఉన్నాడా? లేడు. అంతే, ఆ శరీరం వదిలిపెట్టేశాడు. ఒకసారి శరీరం వదిలిపెట్టేశాడో, శరీరం వదిలిపెట్టిన వాడికి పోయిందేమీ లేదండి. ఎవరు ఉద్ధతితో ప్రవర్తించాడో వాడు పాడైపోతాడు. మధ్వార్జునమని ద్రవిడ దేశంలో ఒక గొప్ప క్షేత్రం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు, పరమాచార్య, మహానుభావుడు, ప్రాతస్మరణీయులు, అపర శంకరాచార్యుల వారు. అటువంటి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం అది. అక్కడి నుంచి ఒక ఐశ్వర్యవంతుడు ఒక రోజున ప్రసాదం పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, మధ్యార్జునంలో ఏదో 121 పర్యాయములు నమక చమక పారాయణం చేసి అభిషేకం చేశాం, ప్రసాదం తెచ్చాను అన్నాడు. ఆయన ప్రసాదం తీసుకోలేదు. అసలు ఆయన మధ్యార్జున నుంచి ప్రసాదం వచ్చిందంటే తీసుకోకుండా ఉండరు. ఆయన ప్రసాదం చేతితో ముట్టుకోకుండా అన్నారు, ఒక్క క్షణం కళ్ళు మూసుకుని దేని కొరకు చేయించావు అభిషేకాలను అడిగారు. దేని కొరకు చేయించావు నమక చమక పారాయణ అంటే లోకశాంతి కొరకు, వర్షాలు పడాలని అన్నాడు. కాదు, నీ పొలంలో వర్షాలు లేక పంటలు పండట్లేదు, నీ ఐశ్వర్యం కోసం నువ్వు అవి చేయించావు, అవునా అని అడిగారు. అవును. మహాత్ముల దగ్గర వెళ్ళి పిచ్చివాగుడు, అవును అన్నాడు. ఆయన మళ్లీ కళ్ళు మూసుకుని ఎంతమందిని పిలిచే నమక చమకాలు చదివించావు? ఏదో 21 మంది పండితుల్ని పిలిచాను, వాళ్ళందరూ వచ్చి నమక చమకాలు చదివారు. మళ్ళీ ఆయన కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి, అందులో మహావృద్ధుడు, చిన్నతనం నుంచి వేదం చదువుకున్నవారు, మహానుభావుడు, 84 సంవత్సరముల వయోవృద్ధుడు, ఫలానా వేద పండితుడు వచ్చి వేదం చదివారా, నమక చమక పారాయణం చేశారా? చేశారండి. ఆయన గబగబా చదవలేకపోతున్నారు, పెద్దవారైపోయారని నువ్వు ఆయన మీద కోప్పడ్డావా? వెళ్ళి కోప్పడ్డానండి. ఓహో, మళ్ళీ కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచారు. ఈయన మళ్ళీ ప్రసాదం చేతిలో పెట్టబడి అలా ఉంచు అని. నువ్వు వాళ్ళు అడగకపోయినా మీ అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని భోజనం పెట్టావా? ఋత్విక్కులందరికీ పెట్టానండి. పెడుతున్నప్పుడు పెద్ద ఆయనకి చక్కెర పొంగల్ ఇష్టం. ఆయన నిన్ను పిలిచి ఇంకొంచెం చక్కెర పొంగల్ ఏమంటే, నమక చమకాలు గబగబా చదవలేదు కానీ చక్కెర పొంగల్ మారువడ్డన కావాలని నీ మనసులో అనుకుని ఆయనకి వెయ్యకుండా వెళ్ళిపోయావా లేదా? వెళ్ళిపోయానండి, నిజమే. ఎక్కడ ఇదంతా కంచిలో కూర్చుని చెప్తున్నాడు పరమాచార్య మధ్యార్జునంలో జరిగిన విషయాన్ని.
అవునండి నిజమే, వెళ్ళిపోయాను. వెయ్యలేదు ఆయనకి మారు. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా? తెలీదండి. తెలుసు నీకు. అందరికీ సంభావన ఇస్తూ ఈయనకి కావాలని తగ్గించి మీరు నమక చమకాలు గబగబా చదవలేదు, దానివల్ల పారాయణ ఆలస్యమైంది, అందుకని మీకు తగ్గించాను సంభావన అని చెప్పి ఆయన చేతిలో పెట్టావా తాంబూలం? పెట్టానండి. అయ్యా ప్రసాదం పుచ్చుకోండి వెళ్ళిపోతానన్నాడు ఆయన. అన్నీ చెప్పేస్తున్నారు ఈయనని. ఆయన కళ్ళు విప్పన్నారు. నువ్వు చేయించిన నమక చమకాలకి నువ్వు వృద్ధిలోకి వస్తాననుకుంటున్నావా? నీకు ఐశ్వర్యం కలుగుతుంది అనుకుంటున్నావా అన్నారు. ఆయన హడిలిపోయాడు. అయ్యా ఏమైంది అన్నాడు. నువ్వు ఏ మహానుభావుణ్ణి అవమానించావో ఆయన క్రతువు అయిపోయిన తర్వాత శివలింగం దగ్గరికి వెళ్ళాడు దేవాలయంలో. వెళ్ళి శివుడికి కన్నీళ్లతో చెప్పుకున్నాడు, శివ పుట్టినప్పటి నుంచే నమక చమకాలు పారాయణ చేశాను, 85 ఏళ్ళు వచ్చాయి, పెద్దవాడిని అయిపోయాను, గబగబా చదవలేకపోయాను, నన్ను అంత అవమానించాడు, నువ్వు చదవలేని ముసిలేడివి, నీకు సంభావన ఎందుకని తగ్గించాడు. సంభావన కోసం చదవలేదు. శివ నీ ముంగిట నేను ఇంత అవమానపడ్డాను, నాకు చక్ర పొంగలి మారు వెయ్యలేదు. 85 ఏళ్ల వయస్సులో చక్ర పొంగలి మారు అడిగి అవమానపడ్డాను. నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, ఇక నేను బ్రతికుండగా చక్ర పొంగలి ముట్టను. కాబట్టి శివ నాది అపరాధం అయితే దండించు, నాది అపరాధం కాకపోతే, శరీరం పెద్దదవడం వల్ల నేను చదవలేకపోతే నువ్వు నన్ను మన్నించు అని ఆయన వెళ్ళిపోయాడు తన ఊరు. పక్కనే ఓ పల్లెటూరు. పరమాచార్య కళ్ళు తెరిచన్నారు, ఇలా ఏడిచి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు, నీకు తెలుసా అని అడిగాడు. అయ్యి బాబోయ్ నాకు తెలియదండి అన్నాడు. నాకు కాదు ప్రసాదం ఇవ్వడం, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పు. ఎక్కడుంటారండి ఆయన అన్నాడు. ఫలానా ఊళ్ళో ఉంటాడు. అయ్యా నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయి క్షమార్పణ చెప్తాను, దొరుకుతారా అన్నాడు. నీకు బతికి బాగుండే అదృష్టం ఉంటే ఆయన దొరుకుతారు, నీ కర్మ బయలుదేరన్నాడు అని ఆయన కుటీరంలోకి వెడుతుంటే ఆయనకి భిక్ష సిద్ధం చేస్తున్నారు. వేదం చదువుకున్నటువంటి నిస్వార్థపరుడైన ఒక మహాత్ముడు అవమానింపబడిన విషయాన్ని చూశాను వాళ్ళ దివ్య దృష్టితో, నేను ఈరోజు భిక్ష చేయట్లేదన్నారు. ఈయన గబగబా వెళ్ళి ఆ బ్రాహ్మణుడి ఊరు కనుక్కుని ఆ ఊరు వెళ్ళాడు. వెళ్ళి ఆ సందు చివరి నించుని, అయ్యా ఫలానా వారి ఇల్లు ఎక్కడండి అని అడిగాడు. అదిగోనండి ఆ జనం నించున్నారు కదా ఆ ఇల్లే అన్నాడు. ఏమి ఇలా వచ్చారు, మీకు తెలిసిందా ఆయన చనిపోయారని? అరే ఎప్పుడు చనిపోయారండి అని అడిగాడు. అంటే ఏం జరిగిందో తెలియదండి, మధ్యార్జునం వెళ్ళారు నమక చమక పారాయణం చేస్తారని, చాలా బాధగా తిరిగి వచ్చారు, రాత్రంతా శివ 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 అని పలవరిస్తూనే ఉన్నారు, తెల్లవారుజామున శరీరం వదిలేశారు. ఈయన వెళ్ళి చూసేటప్పటికీ ఆయన చనిపోయి ఉన్నారు. అంతే. ఆ తర్వాత ఏమైందో తెలుసా అండి, పేర్లు వాడడం నాకు ఇష్టం లేక నేను చెప్పలేదు, కానీ మీరు ఇప్పటికీ పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉండగా ఉన్న లీలలు చదివితే మీకు ఆ పేర్లు కూడా కనపడతాయి. నేను వాడడం ఇష్టం లేక నేను ఆ పేర్లు వాడలేదు. అతను ఐశ్వర్యభ్రష్టుడై కనీసం అన్నం దొరకక ఈ దక్షిణ దేశంలో తిరిగితే ఇంత ఐశ్వర్యవంతుడు వంటలు వండుకుంటున్నాడు అంటారని కాశీ వెళ్లి వంటలు చేసుకుని బతికి తెచ్చిపోయాడు. వాడు అదృష్టం కాశీలో తెచ్చిపోయాడు. మహాత్ముల ఎడల మాట్లాడినటువంటి మాటలు ఉత్తినే పోతాయి, వాళ్ళు పడిన బాధ ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి. ఈశ్వరుడు ఇచ్చినటువంటి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే, భూకరించే కన్నా ఒక్కసారి క్షమార్పణ చెప్పడం చాలా మంచిది. అది ఎప్పుడూ మంచిది. పెద్దల విషయంలో ఆ జాగరూకత ఎప్పుడూ ఉండాలి. అది లేక పాండురాజు దెబ్బతిన్నాడు. ఇప్పుడు ఆయనకి వచ్చిన శాపం ఆయనతో పోలేదు. ఏ పాపం చెయ్యని భీష్ముడి వరకు ఏడవలసి వచ్చింది. అయ్యో ఈ పాండురాజు కొడుకులు రాజ్యానికి రావలసిన వాళ్ళు ఇప్పుడు ఈ పాండురాజు భార్యా సమాగమానికి పనికిరాని వాడయ్యాడు. ఇంతటి అందగత్తెలు కోరి కోరి వివాహం చేసుకున్నాడు, కడుపు పండనే లేదు. ఏ స్త్రీ అయినా భార్య అయినందుకు సంతోషించేది అమ్మా అని పిలిపించుకున్నాడు. అసలు అమ్మా అని పిలిపించుకునే అదృష్టం లేకుండా పోయింది కుంతికి మాద్రికి. వాళ్ళెంత ఏడుస్తారు. ఎందుకు ఈ వేట, ఎందుకు వచ్చి కూర్చున్నావు, ఎందుకు వచ్చి మునితో ఆ మాటలు మాట్లాడడం, ఆఖరి ఊపిరితో ఉన్నవాడితో. ఇప్పుడు నీ శాపం బానే ఉంది, మా బతుకులు అమ్మా అనిపించుకోకుండా పోయాయి, వంశం లేకుండా పోయింది, తల కొరివి పెట్టేవాళ్ళు లేరు. ఎంత తప్పు పని చేశావయా అని ఇంతమంది నింద చేసే రోజు వచ్చిందా? ఏమని వెళ్ళి పరిపాలన చేస్తాడు? వెనక్కి తిరిగి వెడితే అందరూ మునిశాపానికి గురైన వాడు అంటారు.
కాబట్టి ఇప్పుడు అన్నాడు, ఇంద్రియార్థంబులది ఇంద్రియ వ్యాపారముడిగించి క్రియలెల్ల విడిచి పుణ్య పాప బంధముల ఓపి బంధింపంగబడక మనోవృత్తి నుడిచి నాకు ఇది ప్రియంబు అప్రియంబిది నింద ఇది మహాస్తుతి ఇది అనక సంతత నితాంత సంతోషయుతుడనై వంతయు భయమును శీతాతపంబును వాతగతియు ఎరుగకి విధమున మరచి శరీరంబు మరణ జీవితముల కురు విషాద తోష వృత్తులుడిగి భీషణాటవి నుండి చేసేదను తపంబు బాసురముగా. ఒక్కసారి క్షమించండి అనందుకు ఏ నిర్ణయానికి వచ్చాడో చూడండి. మీరు నా పక్కన ఉండి ఉపయోగం ఏముంది కుంతి మాద్రి, ఇలా కష్టాలు పడ్డమే కదా, ఇక నుంచి నేను ఇది ఎండ, ఇది చల్లతనం, ఇది వాన, ఇది వేడి, నన్ను పొగిడారు, నన్ను నిందించారు, నా ఒంటి మీద దుమ్ము పడింది, నేను బట్ట కట్టుకున్నాను, ఈ భావనలేవీ లేకుండా నేను ఒక చెట్టుకి కాసిన ఒక పండు మాత్రమే తింటూ శరీరము ధూళి ధూసర భూరితమైపోగా ఘోరమైన తపస్సు చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఎందుకని అంటే ఇంకా నేను క్షాత్రతేజంతో మళ్ళీ తిరిగి వచ్చి నేను చేసేదేమీ లేదు. మీరు నా పక్కన ఉంటే నా మనసు కలుక్కుమంటుంటుంది, నేను చేసిన పాపానికి మీరు బాధపడ్డారు. చూసారా ఎలా కట్టి కుడిపిందో? వారిని అంటి ఉన్న వారిని కూడా కొట్టేస్తుంది దెబ్బ. అందుకని మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి అక్కడ సంతోషంగా మీరున్నన్నాళ్ళు జీవితం గడపండి, నేను ఇక్కడ ఘోర తపస్సు చేసి శరీరం వదిలిపెట్టేస్తాను. అంటే వాళ్ళన్నారు, కష్టం వచ్చినప్పుడు భర్త కాడా, సుఖం ఇవ్వగలిగిన నాళ్ళు భర్త, నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళిపోమా, నువ్వు లేని చోటు మాకు సంతోషంగా ఉంటుందా? ప్రభు మేము వెళ్ళాం హస్తినాపురానికి, మేము ఇక్కడే ఉంటాం, ఉండి నిన్ను సేవిస్తూ ఉంటాం. నిన్ను సేవించడం మాకు వ్రతం, ఈశ్వరుడి గురించి తప్పించడం నీకు వ్రతం. ముగ్గురము ఇదే వ్రతంలో ఉన్నాం. ఎవరి శరీరాలు పడిపోతే వాళ్ళ శరీరాలు పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు అందరూ తపస్సు చేసుకుంటూ ఉండిపోవడానికి నిశ్చయం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకెందుకు ఆ శిబిరంలో కిరీటాలు, నగలు, హారాలు ఇవన్నీ ఎవరి కోసం? ఇంకా మునివృత్తి పట్టిన వాడికి, నారచీర కట్టుకోవలసిన వాడికి పట్టుబట్టలు ఎందుకండి? కాబట్టి అమూల్యమణి భూషణంబులు గజాశ్వ బృందములు సమృద్ధ ధన ధాన్య రాసులు ప్రశస్త గో వర్గమున్ క్రమంబులను భూసురేషులకు అగణ్య పుణ్యార్థి అయి అమర్త్య నిభుడిచ్చే పాండు విభుడు అత్యుదార స్థితి. తన దగ్గర ఉన్నటువంటి గుర్రాలు, ఏనుగులు, ధనము, ధాన్యము, ఐశ్వర్యము, రత్నాలు, వజ్రాలు, మెడలో వేసుకునేటటువంటి ఆభరణాలు, మణిభూషణాలు అన్నిటినీ కూడా బ్రాహ్మణుల్ని పిలిచి దానం చేసేశాడు. తాను ఏమీ లేనివాడైపోయాడు. ఇందువల్ల ఒక్క మాట ఎక్కడికి వెళ్ళిందో చూడండి. తన భార్యలు నారచీరలు కట్టుకున్నారు. కట్టుకుని ఇప్పుడు తపోవృత్తిలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఒకానొక రోజున ఆయన అలా దాటుతూ శతశృంగ పర్వత శిఖరం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక అమావాస్య తిథి వచ్చింది. ఆ అమావాస్య తిథి నాడు పితృదేవతలు, బ్రహ్మర్షులు మొదలైనటువంటి వారు బ్రహ్మలోకానికి నడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తపశ్శక్తి అటువంటిది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగలరు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే పాండురాజు గారు కూడా నేను వస్తానని ఇద్దరు భార్యలతో కలిసి నడుస్తున్నాడు. నడుస్తుంటే ఆ బ్రహ్మర్షులు వెనక్కి తిరిగి చూసి అన్నారు, వాళ్ళిద్దరూ సుకుమారులు, రాసకాంతలు, నువ్వు వాళ్ళని ఇంత నడిపిస్తున్నావు. ఎదర నడిచేటటువంటి భూమి సమతలంగా ఉండదు, మిట్టపెల్లాలుగా ఉంటుంది, వాళ్ళు నడవలేరు. కాబట్టి అమావాస్య తిథి నాడు పరమేష్ఠి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం చేసి సేవించడానికి పితృదేవతలందరము బ్రహ్మర్షులము ఆయన లోకానికి వెళ్లి దర్శనానికి వెళుతున్నాం. కాబట్టి నువ్వు రాలేవు మాతోటి, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో అంటే ఆయన అన్నాడు, ఆగి బహుశా నన్ను ఈ కారణానికి ఆగిపోమ్మన్నారేమో అని ఆయన అన్నాడు, సంతానమును పొందనటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి స్వర్గద్వారం చూసేటటువంటి అవకాశము లేదు అంటారు. పున్నామ నరకము అని ఒక నరకం ఉంటుంది. ఆ నరకాన్ని పుత్రుడు కొడుకుంటే మాత్రమే దాటగలరు అని. పుత్ అనే నరకాన్ని దాటిస్తాడు కాబట్టే పుత్రుడు. అందుకే నేను శాస్త్రవాక్కు చెప్తున్నాను, నేను ఎవరిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు, ఎవరి మనసు బాధపడేటట్టు మాట్లాడడం నా మనసు యొక్క లక్ష్యము అంతకన్నా కాదు. కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రమును నేను చెప్పవలసి ఉంటుంది కాబట్టి చెప్తున్నానంతే.
కాబట్టి పుత్రుడు ఉండాలి. ఆ అందుకే ఎన్ని రకాలుగా పుత్రుల్ని పొందవచ్చో కూడా మహాభారతం చెప్తుంది. కనీసంలో కనీసం అభిమాన పుత్రుడైనా ఉండాలని చెప్పి. కాబట్టి నేను పుత్రులు లేనివాణ్ణి, సంతానమే లేదు, కాబట్టి నాకు స్వర్గద్వారం చూసి అధికారం లేదు అంటారు. నిజమేనా మహానుభావ అని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, నీకు పుత్రులు లేరని ఎవరు చెప్పారని అడిగారు. ఆయన అన్నాడు, అదేమిటి, నాకు ఎలా ఉంటారు పుత్రులు? నాకు భార్యా సంగమము నిషిద్ధము, నేను మరణిస్తానని ముని శాపం ఇచ్చాడు నాకు. కాబట్టి ఇప్పుడు నేను ఎలా సంతానాన్ని పొందుతాను అంటే వాళ్ళు అన్నారు, మహానుభావుడైనటువంటి ధర్మస్వరూపుని వలన, వాయుదేవుని వలన, ఆ తరువాత ఇంద్రుని వలన, అశ్వనీ దేవతల వలన నీకు 5 కుమారులు తేజోవంతులు కలుగుతారు. నువ్వు ఉన్నత లోకములను పొందుతావు. కాబట్టి నువ్వు దాని గురించి విచారించవద్దు, నీకు సంతానం కలుగుతుంది. కానీ నీవు మాత్రము మాతో రావద్దు. కానీ నువ్వు అన్నావే వాక్కొకటే, పుత్రులు లేకపోతే ఆ ప్రమాదం వస్తుందా అని అడిగావే, అది యథార్థమే. ఒక గృహస్థు అంత జ్ఞానమును పొంది అటువంటి స్థితిని పొందితే అది వేరు మాట. ఓ శంకరాచార్యుల వారి స్థితో, లేకపోతే ఒక భగవాన్ రమణుల స్థితో, లేకపోతే ఒక పరమాచార్య స్వామి వారి స్థితో పొందిన వాడికి ఆ సూత్రము వర్తించదేమో, కానీ సామాన్యమైన గృహస్థుకు మాత్రం ఆ సూత్రము వర్తిస్తుంది. అపుత్రస్య గతిర్నాస్తి. కాబట్టి నాయనా నీకు కొడుకు ఉండడం మంచిదే, కానీ ఉంటారు, నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసి భార్యలిద్దరినీ కూర్చోబెట్టుకుని కుంతితో, ప్రధానంగా మహారాజ్ఞి కనుక పెద్ద భార్య కనుక ఆవిడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ధర్మం గురించే మాట్లాడతారు. ఈ శరీరమనబడేటటువంటి సాధనమును ఈశ్వరుడు ఇచ్చాడు, ఇదొకసారి పడిపోతే తరించడానికి మళ్ళీ చెప్పలేదు. కాబట్టి ఇది ఉండగా ఎలా తనని తాను దిద్దుకోవాలి, జాగ్రత్త పడాలనేటటువంటి ధర్మాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఆయన అన్నాడు, మనుష్యునకు సహజంగా 4 రుణాలు ఉంటాయి. దేవరుణము, ఋషి రుణము, పితృరుణము, మనుష్య రుణము. దేవరుణాన్ని తీర్చుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. నేను చేశాను, దేవరుణం తీరిపోయింది. ఋషి రుణం నైష్ఠిక బ్రహ్మచర్యము చేత, శాస్త్రములను అధ్యయనం చేయడం చేత, వేదాధ్యయనము చేత తీరిపోతుంది. నేను చదువుకున్నాను, వేదాంగములు చదివాను, నాకు ఋషి రుణం తీరిపోయింది. సాటి మనుష్యుల పట్ల దయాళువై ప్రవర్తించడం చేత మనుష్య రుణం తీరిపోతుంది. నేను అలా ప్రవర్తించాను, నాకు మనుష్య రుణం తీరిపోయింది. ఈ శరీరం పడిపోయిన తరువాత కూడా ఒక రుణం తీర్చుకోలేదని నా ఖాతాలో వేసి రుణం తీర్చకుండా వచ్చావు, కాబట్టి ఈ జీవుడు ఉన్నత లోకాల్ని చూడడానికి వీలు లేదని ఆపేస్తారు. అదిగో అటువంటి పితృ రుణం ఉండిపోయింది. తండ్రి గారు నన్ను కన్నందుకు నేను ఒక కొడుకుని కనాలి, కానీ వంశాభివృద్ధిని చూపించాలి. కొడుకు పుట్టకపోతే అంటే 1000 మార్గాలు శాస్త్రం చూపించింది, ఆ మార్గంలో కొడుకుని పొందాలి. కాబట్టి దత్తత తీసుకోవాలి, అభిమాన పుత్రుడు ఉండాలి. చెప్పాడు పాండురాజు గారు ఆ పుత్రుల యొక్క లక్షణాలన్నీ చెప్పి కొడుకు ఉండాలి. కాబట్టి అలా లేకపోతే ధర్మమునందు నేను ఉన్నత లోకాలు పొందలేను, పడిపోతాను, నాశనం అయిపోతాను. కాబట్టి కుంతి, నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించి మేము ఎలా వ్యాస భగవానుని యొక్క అనుగ్రహంతో అంబాలిక యందు ధృతరాష్ట్రుడు, నేను, విదురుడు పుట్టామో, అలా నియోగ విధానము వలన భర్త అనుమతిస్తే దోషం లేదు. కాబట్టి విధవ అయినప్పుడు దోషం లేదు నిస్సంతువుగా, భర్త సంతానము కొరకు అంగీకరించినప్పుడు దోషం లేదు. కాబట్టి నువ్వు అటువంటి బ్రహ్మజ్ఞాని వలన సంతానమును పొందు అని అడిగాడు. ఆవిడంది, ఇంత గొప్ప వంశాన్ని మెట్టాం, పాండురాజు భార్యలు అనిపించుకున్నాం, మనసులో కూడా ఎన్నడూ పరపురుషుణ్ణి స్మరించలేదు. ఎంత ఆపద వచ్చిందయా ఇవాళ మనకి. తెలిసి నేను అలా సంతానాన్ని పొందడానికి నా మనసు అంగీకరించలేకపోతోంది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అని ఆవిడ శ్వేతకేతోపాఖ్యానాన్ని ఉటంకిస్తూ ఆవిడంది, నాకు ఈ మార్గమునందు అనురక్తి కలగట్లేదు అంది. అంటే ఆయన 2 చేతులెత్తి నమస్కరించాడు. భర్త భార్యకి నమస్కరించడం అనేటటువంటిది హేయమైనటువంటి పద్ధతి. అలా దశరథ మహారాజు గారు రామాయణంలో ఎన్నో మార్లు నమస్కరించాడు, కైకాని మనసు మార్చుకోని. ఆవిడ
శిరస్సు తన్నింది. అసలు ఆవిడ విననేలేదు ఆయన మాట. ఎన్ని మాటలు పూడ్చబోయినా ఆవిడేం వినలేదు. శిరస్సు తన్నింది అన్నమాట అసలు ఆయన కోరికని మన్నించకుండా పోయింది. అంత ఉద్ధతితో ప్రవర్తించింది. ఆఖరికి చనిపోయాడు అనుకోండి పాపం మహానుభావుడు. ఈయన కూడా ఏం చేశాడంటే ఆ కుంతి దగ్గర అలయక ధర్మశాస్త్రములయందు పురాణములందు చెప్ప ఉత్పలదల నేత్ర విందుమ అపత్యము మేలని కావునన్ యశోనిలయుల పుత్రులంబడయు నీ కొనరించద సంగతాంగుళీదల విలసన్మదీయ కరతామర సద్వయ యోజతాంజలిన్. ధర్మశాస్త్రములు ఏం చెప్పాయో పురాణములు ఏం చెప్పాయో అది నేను నిన్ను అడిగాను. ధర్మ సంతానం కావాలని అడిగాను. ఈ విషయంలో ఇంకా వాదన చెయ్యకుండా నువ్వు నా మాట అంగీకరించవలసినది తామర మొగ్గల వంటి నా 2 చేతులను కలిపి నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే కుంతికి కూడా సంతానవతి కావాలి అని కోరుకుంది. అది లేకుండా ఏ స్త్రీ ఉంటుందండి? అసలు అలా ఉండడం అనేటటువంటిది అయ్య బాబోయ్ అసలు నోటి మాటలో దానికి వ్యాఖ్యానం లేదు. అలా ఉంటుందన్న ఊహే లేదు అసలు శాస్త్రంలో. కాబట్టి ఆమెకి మాత్రం పరిస్థితి కలిసి రాలేదు తప్ప ఆమెకి తల్లి కావాలని ఎందుకు ఉండదు? ఆవిడంది, మీరు నన్ను ఇంతగా ప్రార్థన చేశారు బిడ్డల్ని పొందాలని, కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తాను. ఇది మీరు కుంతి జీవితంలో వస్తున్న వైక్లభ్యాన్ని గమనించాలి. ఆవిడ మహాతల్లి చిన్నతనంలో పెద్దవాళ్లు చేయవలసిన పని చేసింది. దుర్వాసో మహర్షిని సేవించింది. పెద్దవాళ్లు భయపడతారని సేవ చేయడానికి ఏ శాపం ఇస్తాడో. కన్యపిల్లకి వరం ఇచ్చాడు, నువ్వు కోరుకున్న సంతానం లభిస్తుంది, ఎవరిని పిలిస్తే మంత్రంతో వాళ్ళు వచ్చి సంతానం ఇస్తారు. అప్పుడు మనం ఏమన్నాం? ఇది కన్యపిల్ల కావరం ఏమిటండి అన్నాం. నేను మీతో అన్నాను, పరదేవత ఎప్పుడు ఎందుకు ఏ కదలిక కదుపుతుందో మనకి తెలియదు, పరదేవత చాలా దూరం ఆలోచించి చేయిస్తూ ఉంటుంది అన్నాడు. పరదేవత ఆనాడు కుంతికి వరాన్ని కటాక్షించింది కాబట్టి తేజోవంతులైన కుమారులు పాండురాజుకి ఇప్పుడు జన్మించారు. అది లేకుంటే కర్ణుడు పుట్టడం ఒకటే కాదు, పాండురాజు సంతానం లేనివాడైపోయి. ఆవిడంది, నాకు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం ఉంది కాబట్టి ఆ వరం కారణం చేత నేను ఎవరిని స్మరిస్తే వారు వచ్చి వరదానం చేస్తారు నాకు బిడ్డని. కాబట్టి నేను దేవతల్ని ప్రార్థన చేస్తాను, ఆ దేవతలు వచ్చి నాకు వరదానంగా ఇస్తారు పిల్లల్ని. కాబట్టి నీ అనుమతితో దేవతల వలన వరప్రసాదముగా పొందుతాను సంతానాన్ని. అప్పుడు నువ్వు తండ్రి అయ్యావుగా, ఇంకెందుకు బాధ? కాబట్టి నువ్వు చెప్పినటువంటి రీతి అక్కర్లేదు, నాకున్నటువంటి మంత్రశక్తి చేత దేవతల్ని పిలుస్తాను. నువ్వు అంగీకరించాలి, భర్త అంగీకారం దానికి ఉండాలి. నేను అలా నా మంత్రశక్తితో దేవతలను పిలిచి దేవతల యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందనా? నాకు అలా కర్ణుడు పుట్టాడని మాత్రం ఆవిడ చెప్పలేదు. అంటే కన్యాగర్భము ఎంత ప్రమాదకరమో అన్నీ చెప్పగలదు కానీ ఏది చెప్పలేదో చెప్పి భారతం తల కొట్టుకుని ఆ తప్పు జరగకూడదని వేనోళ్ల చెప్పి ఆ కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరడం వల్ల లక్షల మంది తెగటారిపోయారు కురుక్షేత్రంలో. ఒక్క కన్యాపుత్రుడు ఇంత ప్రమాదాన్ని తెచ్చాడని చెప్పిన జాతికి వారసులు పనికి మాలిన వ్యాలంటైన్స్ డే ఇక్కడ చేయడం ఎంత ఘోరాపరాధమో ఆలోచించమన్నారు. దానికి ప్రచారాలు చేయడం, దాన్ని పేపర్లలో వేయడం, దానికి పెద్ద విశేషాలు చూపించడం, ఆ రోజున అటువంటి సినిమాలు చూపించడం. ఆయన రచన చేసేటప్పుడు రావణాసురుడు గొప్ప తపస్వి, ఆయన తేజస్సుకి హనుమ కొట్టబడినట్టుంటే వాల్మీకి అదే రాశారు. ఆయన తేజస్సు చేత కొట్టబడినాడా అన్నట్టుగా ఉన్నారు హనుమ అని రాశారు. అదే రావణాసురుడు తప్పుడు పని చేస్తే తప్పుడు పని చేశాడు అని రాశారు. అందుకే ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు కూడా పక్షపాతరహితంగా పుస్తకాన్ని చదవాలి తప్ప ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకునే పుస్తకాలు ఎప్పుడు చదవకూడదు. 2, ఒక పుస్తకాన్ని చదివి విమర్శ చేసేటప్పుడు వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలతో చేయకూడదు. ప్రతిపాదింపబడినటువంటి విషయము యొక్క ప్రామాణ్యమును దృష్టిలో పెట్టుకుని మాత్రమే మాట్లాడవలసి ఉంటుంది. 3, పెద్దలు ఋషులు చేసినటువంటి వాంగ్మయానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఋషి హృదయం ఎలా ఉందో అలా చెప్తే చాలు. అక్కర్లేనివన్నీ కొత్తగా నీ కళ్ళ జోడుతో నువ్వు చూసి కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి చెప్పక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు ఆయన అన్నాడు, ఆయనకి ధర్మం మీద ఉన్న అనురక్తి అటువంటిది. ధర్మమే నాకు కొడుకుగా వస్తే నా బిడ్డలు రక్షింపబడతారు. అంటే పాండురాజు లోకానికో సందేశం ఇస్తున్నాడు, నువ్వు నీ బిడ్డలకి ఎంత ఆస్తి ఇచ్చావన్నది కాదు రక్షించేది,
నీ బిడ్డలకి నువ్వు ఎంత పొగరుబోతుతనం నేర్పావన్నది కాదు రక్షించేది. నీ బిడ్డల్ని నువ్వు ఎంత రెచ్చగొట్టి ఎంత భోగపరాయణులుగా బతకచ్చో నేర్పినటువంటి నీ పెంపకం కాదు వాళ్ళని రక్షించేది. నువ్వు నేర్పిన వినయం, నువ్వు నేర్పిన ధర్మమే వాళ్ళని రక్షిస్తాయి. లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు నేర్పిన పొగరబోతుతనంతో విడిచిపెట్టిన ధర్మం వాళ్ళని కాల్చేస్తుంది. అప్పుడు నువ్వు ఉండవు. కానీ నీ కింద వాళ్ళు పాడైన దానికి నిన్ను ఈడ్చి తీసుకొచ్చి నరకంలో పారేస్తారు. నీకున్న పుణ్యం ఏమైనా ఉంటే కూడా లెక్క పెట్టకుండా ఆ స్థితి తెచ్చుకో. పిల్లలకి ధర్మం నేర్పుకో. నేర్పింది మనకి. ఇది ధృతరాష్ట్రుడు చెయ్యలేకపోయాడు, ఇది చచ్చిపోతానని తెలిసి పాండురాజు చేశాడు. నా బిడ్డలు బాగుండడానికి ముందు పరాక్రమం కాదు, ధర్మం కావాలి. ధర్మం పెద్ద కొడుకుగా పుడితే తర్వాతవన్నీ కూడా ధర్మాన్ని అనుసరిస్తే రక్షింపబడతాయి. ఇన్నున్న నేను ధర్మాన్ని ఒక్కసారి విడిచిపెడితే కట్టి కుడిపింది. ఎన్నున్నా పైన ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని మిగిలిన వాళ్ళందరూ వింటూ ఉంటే వాళ్లలో వచ్చేటటువంటి ఉద్ధాన పతనములను, వైక్లభ్యములను, వాళ్ళ ఆలోచనలో వచ్చేటటువంటి తేడాపాణాలని ఈ పైనున్న ధర్మం రక్షించి వాళ్ళు వ్యగ్రత పొందకుండా ఎప్పటికప్పుడు నొక్కి పట్టుకుంటుంది. అప్పుడు ధర్మము వైపుకి అన్ని ప్రవహిస్తాయి. వాళ్ళని ఎదురుద్దేవాడు ఉండడు. కాబట్టి ముందు ధర్మాన్ని పెట్టాలనుకున్నాడు. ఎంత గొప్ప సందేశం అండి! నీ బిడ్డలకి ధర్మం ఒక్కటి నువ్వు నేర్పితే చాలు, వాళ్ళు రక్షింపబడి తీరుతారు. కాబట్టే ఆయన అన్నాడు, లలితాంగి ఎల్ల లోకములు ధర్మమునంద నిలుచు, పులుపుగా ధర్మం తలుపమా ఆతడ మరి వేల్పుల లోపల పెద్ద ధర్మమున సత్యమునన్. మన వంశం నిలబడడం కాదు లలితాంగి. ఈ 3 లోకములు దేనిలో నిలబడ్డాయో తెలుసా? ధర్మమునందు నిలబడి ఉన్నాయి. ఆ ధర్మాన్ని పిలు. ఆ ధర్మము రాశీభూతమైనటువంటి స్వరూపాన్ని పొంది, ఒక మనుష్య రూపాన్ని పొంది యోగ రూపంతో ధర్ముడు అన్న పేరుతో నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు వరం అడుగు, నాకు నీ అంశతో కొడుకు కావాలి అని అడుగు. ధర్ముడు అటువంటి ధర్మమే, రాశీభూతమైన ధర్మము మన కడుపున పుట్టేటట్టు చేస్తాడు. వాడు పెద్దవాడిగా ఉంటాడు. ఏమిటో తెలుసా అండి పాండురాజు భయం? గభాలన నేను మరణిస్తే నా కొడుకులకి రక్షణ ఏది? జ్ఞాతివైరమే. తర్వాత నా బిడ్డలకి రక్షణ అన్నది ఒకవేళ నేను ఉన్నా, నేను పోయినా, ఇన్ని ఉండి ధర్మం వదిలి నన్ను నేను రక్షించుకోలేకపోయాను కదా. ఒకవేళ నేను ఉన్నా రక్షించేది ఆ ధర్మమే, నేను పోయినా వాళ్ళని రక్షించేది ఆ ధర్మమే. తండ్రి లేని నాడు తండ్రి స్థానం పెద్ద కొడుకుది. ముందు లోకాల్ని జయించగలిగిన వాడు పుట్టి చివర ధర్మం పుడితే, చివర చెప్పినటువంటి ధర్మం ఆ చిన్నవాడు చెప్పిన మాట పెద్దవాడు వినాలని లేదు. వాడి పౌరుషంతో వాడు ప్రవర్తిస్తాడు. ధర్మం తెలిసి చిన్నవాడు ఏం చేయలేడు. విభీషణుడు ధర్మాత్ముడై మాట వినని రావణుడు పెద్దవాడై పాడైనట్టు అవుతుంది. కాబట్టి ముందు ధర్మాత్ముడు వస్తే తండ్రి స్థానంలో నిలబడిన వాడు తప్పు, అలా చెయ్యద్దు, ఇది ధర్మం, మనం ఇలా చేద్దాం అని చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళ పౌరుష పరాక్రమాలన్నీ ధార్మికమైతే అప్పుడు వీళ్ళకి కావలసినవన్నీ వీళ్ళకి దొరుకుతాయి. కాబట్టి ముందు ధర్మం కావాలి. కాబట్టి కుంతి మనం నిలబడడం కాదు, ఎంత దూరం ఆలోచించాడో చూడండి. ఇప్పుడు మనం నిలబడడం కాదు, 3 లోకములు ఎందులో నిలబడ్డాయో తెలుసా? ధర్మంలో నిలబడ్డాయి. కాబట్టి ఆ ధర్ముని పిలిచి వరమడుగు అన్నాడు. ఆవిడంది భర్తకి ప్రదక్షిణమాచరించి, ప్రదక్షిణం చేసి ఒక్కసారి ఆ ధర్మస్వరూపాన్ని ప్రార్థన చేసింది. ఆయన ఎదురుగుండా వచ్చి నిలబడి అడిగాడు, ఏం కావాలని అడిగాడు. నీ అంశలో నాకు కుమారుడు కావాలి. ఆయన వరం ఇచ్చాడు, లభిస్తాడు అని. 12 నెలల తర్వాత ఆమెకి కుమారుడు లభించాడు. కుమారుడు జన్మించాడు కుంతికి. కాబట్టి పాండురాజు తండ్రి అయ్యాడు. భర్త అనుమతితో మంత్రాధిష్టాన దేవతానుగ్రహంగా ఆమె సంతానమును పొందింది. కాబట్టి పుట్టినటువంటి ధర్మరాజు గురించి చెప్తూ అంటారు, ఆయన శాస్త్రవజైత్ర తేజమున సర్వదిశల్ వెలుగంగా ఐంద్ర నక్షత్రయుతుండుగా శశి ప్రకాశ జయోన్నతమైన అష్టమిన్ మిత్ర ముఖ గ్రహ ప్రతతి మేలుగా ఆభిజితోదయంబునన్ పుత్రుడు ధర్మనంశమున పుట్టే అతి స్థిర ధర్మమూర్తి అయి. మహానుభావుడు ఆయన. ఏ ఫాల్గుణ మాసంలో మనం ఈ మహాభారతాన్ని చెప్పుకుంటున్నామో ఆ ఫాల్గుణ మాసంలోనే బహుళపక్షంలో అష్టమి తిథి నాడు అభిజిత్ లగ్నంలో జ్యేష్ఠ నక్షత్రంలో, ఆ నక్షత్రం పేరే పెద్దరికం కదండి. ఎవరికి ధర్మం తెలుసో వాడిది పెద్దరికం.
కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో సూర్యుడితో సహా గ్రహాలన్నీ శుభప్రదమైనటువంటి స్థితిలో ఉండగా ఈ పాల్గొన మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాడు ధర్మదేవత యొక్క అంశమునందు సాక్షాత్ ధర్మరాజు ప్రభవించినాడు. ఆ ధర్మమే లోకంలో ధర్మరాజుగా పుట్టాడు కాబట్టి మహానుభావుడు ఈ లోకం మీద తిరగడం మొదలవుతోందనిట లోకమంతా సంతోషపడిపోయిందిట. ధరణీసురులాదిగా ఉర్వరలోకల సర్వభూత వర్గం బెల్లన్ పరమోత్సవముందే గుణశరణ్యుడగు ధర్మ జన్మదినమునన్. మనకి కావ్యముల యందు పురాణముల యందు ఇది కనపడుతుంటుంది. ఎప్పుడు కూడా ప్రకృతి ఎలా ఉన్నది అన్నదాన్ని చెప్తూ ఉంటారు. ఒక కొడుకు పుట్టాడు, ప్రకృతి ఎలా ఉంది, మహాపురుషుడు పుడితే ఎలా ఉంటుంది, దుర్మార్గుడు పుడితే ఎలా ఉంటుంది. రామాయణంలో ప్రత్యేకించి యుద్ధకాండలో శకునములు అలా తెలుస్తూనే ఉంటాయి. అగ్నిహోత్రం కుడి చేతికి ప్రదక్షిణంగా వెలిగితే ఎలా ఉంటుంది, ఎడం పక్కకి తిరిగితే ఎలా ఉంటుంది, పొగొస్తే ఎలా ఉంటుంది, ఆకాశం అకస్మాత్తుగా చీకట్లు కమ్మితే ఎలా ఉంటుంది, ఉల్కాపతనం అయితే ఎలా ఉంటుంది, మనకి వాతావరణాన్ని చెప్తూ ఉంటారు. ధర్మరాజు గారు పుట్టినప్పుడు ఎక్కడ చూసినా ధరణీసురులాదిగా ఉర్వరలోకల సర్వభూత వర్గం బెల్లం పరమోత్సవముందెను. ఎందుకో తెలియదు, ఎవరికీ కారణం తెలియదు. ఒక్కొక్కసారి చూడండి, ఏమిటండో ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు మీరు, ఏమిటోనండి పొద్దున్న నుంచి మనసు అలాగే ఉంది, తనకి తెలియక్కర్లేదు. ఎక్కడో ఏ సాయంకాలమో ఫోన్ వస్తుంది, తన వంశంలో ఒక మహాత్ముడైనటువంటి వంశోద్ధారకుడు ఏ అన్నగారి కడుపునో తమ్ముడి కడుపునో ఎక్కడో పుడతాడు. వాడు మహానుభావుడు అనమాట, వాడు గొప్ప కీర్తి తేగలిగినటువంటి వాడు పుట్టాడు. ఇతనికి ఇంకా తెలియదు, ఫోన్ రాలేదు, కానీ ఎందుకో చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కసారి చూడండి మీరు, ఏమిటో దిగులుగా ఉందండి, ఏమిటో పీడగా ఉందండి, మనసు ఈ మధ్య శంకగా ఉంటుంది, ఏమిటో ఉత్సాహం ఉండట్లేదంటాడు. ఆత్మీయులైన వారెవరో శరీరాన్ని విడిచిపెట్టారు, అది తెలిసిపోతుంది. ధర్మరాజు గారు పుట్టినప్పుట ధర్మాన్ని చెప్పే బ్రాహ్మణులు కాదు, వినేటటువంటి వాళ్ళు కాదు, కేవలం మనుష్యులు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వభూతములు కూడా అన్ని ప్రాణులు తెలియని ఉత్సాహాన్ని పొందేయటం. ఎందుకంటే ఆ ధర్మమే లోకాన్ని రక్షిస్తుంది. ఆ ధర్మ దేవత ఒక మహాపురుషుడి రూపంలో ఈ భూమండలం మీద తిరగడం మొదలుపెట్టింది. ఇది కుంతీదేవి ఈ జాతికి చేసినటువంటి మహోపకారం. కానీ కుంతీదేవి జీవితాన్ని మీరు గమనించండి, అంత గొప్ప వరం పొందింది, కన్యాపుత్రుణ్ణి కంది. కన్యాపుత్రుణ్ణి కన్నానన్న బెంగ కడుపులో ఉండిపోయి కొడుకును వదిలేశాడే ఏమైపోయాడో అన్న బెంగ పాండురాజుకి భార్యనయ్యానని సంతోషించింది. అయ్యో మాద్రి సమతిగా వచ్చిందని మళ్ళీ ఏడిచింది. పోనీలే అని సరిపెట్టుకుని ఇద్దరూ కలిసి సంతోషంగా భర్తని అనువర్తించారు. ఇంత గొప్పవాడని ఆ పాండురాజుకి శాపం వచ్చింది. అయ్యో పాండురాజుకి శాపం వస్తే వచ్చింది, కానీ మళ్లీ దేవతల యొక్క అనుగ్రహంతో ఇంత గొప్ప కొడుకుని కన్నానని సంతోషిస్తోంది. తర్వాత ఏమవుతుందో చూద్దరు. కానీ ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు గారు పుట్టారు అని తెలిసింది, పాండురాజుకి కొడుకు పుట్టాడు అన్న వార్త ధృతరాష్ట్రుడికి వెళ్ళింది హస్తినాపురానికి. గాంధార్ అనుకుంటోంది తోడికోడలు కదండి, విశాల హృదయం లేనప్పుడు. కాబట్టి ఆవిడనుకుంది, చూశారా అన్నీ రక్షించేస్తాయి అనుకోవడానికి ఏముండదు. ఒక్కొక్కసారి మనం చాలా రక్షణ అనుకున్నది మనని భక్షిస్తుంది. తన ఇంటి కుక్క తన్ని కరిచినట్టు, తన చేతి మెతుకులు తిన్న కాకి తన తల మీద పొడిచినట్టు. ఎంత చిత్రం అంటే, గాంధారి పరమశివుడి గురించి తపస్సు చేసింది కన్యగా ఉన్నప్పుడు. తపస్సు చేస్తే ఏం కావాలన్నాడు, 100 కొడుకులు 101 సంతానం కావాలి. తథాస్తు అన్నాడు. సత్సంతానం అనలేదు కదా, తథాస్తు అన్నాడు. మా వంశానికి ఎప్పుడు పిల్లల కొరత వస్తోంది, ఇంతమంది పిల్లలుండే పిల్ల ఇంటి కోడలైతే సింహాసనానికి ఇబ్బంది ఉండదు, పిల్లలు బాగా ఉంటారని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేశాడు భీష్ముడు. ఆ సువలుడు కూడా ఒప్పుకున్నాడు. తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆవిడ మనస్సులో ఒకందుకు సంతోషించింది. మా ఆయన కంటే కళ్ళు లేవు, కానీ కళ్ళున్న పాండురాజు గారు రాజ్యం చేశాడు, కానీ ఇప్పుడు పాండురాజు గారికి సంతానం లేదుగా. కాబట్టి ఇప్పుడు నాకే సంతానం కలుగుతుందో వాళ్ళు సింహాసనానికి వస్తారు. ఇప్పుడు ఆవిడ సంతోషం పొంది, ఆ సంతోషం ఎంతలో ఆవిరైంది, అక్కడ ధర్మరాజు గారు పుట్టారని తెలిసింది. అక్కడ ధర్మరాజు పుట్టేశాడు కాబట్టి
మొదట పుట్టినవాడు రాజ్యాధికారమునకు వారసుడుగా పుట్టవలసిన వాడు పుట్టేశాడు. 101 మంది పిల్లలు పుడతారని వరం ఉంటే మాత్రం ఎందుకు ఆలస్యంగా పుట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది. తిరుమలలో అష్టదళ పాదపద్మారాధన సేవని చేతిలో ఉంటే మాత్రం ఎందుకు? తెల్లవారకట 4 గంటలకి రైలు వెళ్ళిపోతుంది, వెంటనే కాలికి పైకి వెళ్ళి స్నానం చేసినా ఆనందలోకి వెళ్ళిపోతాం కదండి. 1 గంట లేట్ అయినా 5ంటికి వెళ్ళినా వెళ్ళిపోతాం కదండి. 8ంటికి సేవలకు వెళ్ళాడు, 4 గంటలు లేట్ అయింది. ఎందుకు రైలు ఎడితే మాత్రం తిరుపతి? నువ్వు వెళ్తే కావాలంటే ప్రసాదం పుచ్చుకోండి అన్నారు. మళ్ళీ ఎప్పుడు దొరికేది నీకా టికెట్? అలా ఆలస్యమే. ఇది ఆవిడ కడుపు మండిపోయింది. ఎవరికి కావాలి ఇప్పుడు ఆ 101 సంతానం? ఎవరికి కావాలి? ఆలస్యంగా పుట్టడం. ముందు పుట్టు ఉంటే అప్పటికి ఆవిడ ఏడాది నుంచి కడుపుతోంది. ఏడాది నుంచి కడుపుతో ఉన్నటువంటి కుంతి కొడుకుని కనేసింది. అంతకన్నా ముందు కడుపుతో ఉన్న నేను కొడుకుని కనలేదు. ముందు నాకు పుట్టుంటే వాడు సింహాసనానికి వెళ్ళాడు. ఇప్పుడు వీడు ఆలస్యంగా పుట్టి ఏం చేయాలి? అమ్మాయి వెనకాల వెళ్ళి విరవాలి అని కడుపు మండిపోయి ఆ కడుపుని బాధేసుకుని దిక్కుమాల పిల్లల లోపల ఎంతకీ బయటికి రారు. మీరు వచ్చేటప్పటికి ఏం మిగులుతుందిరా మీకని అసూయ ప్రబలింది. ఈ అసూయ ప్రబలి కడుపు మీద తాడనం చేసి, ఇది ఎక్కడిదండి? ఇది మొట్టమొదట వినత, కద్రువ, కశ్యప ప్రజాపతి 2 కొడుకులు కావాలని ఆవిడ అడగడం, నాకు బహుళ సంతానం కలగాలి, చాలా మంది సంతానం, బలవంతులు, దీర్ఘ శరీరములు కలిగినటువంటి వాళ్ళని ఆవిడ అడగడం, ఆవిడకి కద్రువ పెట్టినటువంటి గుడ్లలోంచి పాములు వచ్చేస్తున్నాయని బాధపడిపోయినటువంటి వినత మొదట గుడ్డు పగలగొట్టేసి అందులోంచి వచ్చాడు అరుణుడు. అదే పునాది మహాభారతానికి. ఇప్పుడు ఈవిడేం చేసిందంటే ఈవిడ కడుపు బాదుకుంటే గర్భస్రావం అయిపోయి ఒక మాంసపిండము బయటపడిపోయింది. బయటపడిపోతే మరి 101 సంతానం ఉంటుందన్నాడు పరమశివుడు. మహానుభావుడు వేదవ్యాసుడు వచ్చాడు. ఆయన ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ఉంటాడు ఈ వంశాన్ని. సత్యవతీదేవి తల్లిగా ఉందని ఆయన తాపత్రయం కాబట్టి ఆయన గబగబా వచ్చాడు. వచ్చి అన్నాడు, బుద్ధి లేనిదానా, ఎంత అసూయ పొందావు? అదే పద్ధతి ఒక తల్లి ప్రవర్తించవలసిన విధానం. సింహాసనం పోయిందని అసూయపడి కడుపు మీద కొట్టేసుకున్నావా? మాంసపిండం బయటపడిపోయిందా? అయినా నేను చెప్తున్నాను, నీకు 101 సంతానం కలుగుతుంది. నా మాట పోదు. మహాత్ములు సత్యం పలుకుతారా? మహాత్ములు పలికింది సత్యం అవుతుందా? అంటే మహాత్ములు సత్యం పలకరు, వారు పలికింది సత్యం అవుతుంది. అంటే వారు సత్యం పలకరు అంటే నా ఉద్దేశం వాళ్ళు అసత్యాలు ఆడతారని కాదు, వాళ్ళు అన్నది సత్యం అవుతుంది. ఒక అల్పాయుష్కుడు వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి, అంతే ఆయన దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, ఆయన అన్నది సత్యం అవ్వాలి. ఈశ్వరుడు ఉండేందుకు అది సత్యం చేయడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ మాంస పిండాన్ని, ఈ మాంసపు ముద్దని 101 ముక్కలు చెయ్యండి, 101 నీటి కుండలలో పెట్టి బయటి భాగాన్నంతటినీ చల్లని నీటితో తడుపుతూ ఉండండి. తడుపుతుంటే కొంతకాలానికి ఆ నీటి కుండలలో ఉన్నటువంటి మాంసపు ముద్దలే ఈ గర్భస్రావమైనటువంటి పిండ మాంసములో నుండి పుత్రులుగా పుడతారు, వాళ్లే సంతానం అవుతారు. కాబట్టి ఆ కుండలను కాపాడండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అని ఇంకెప్పుడు ఇలా నువ్వు అసూయతో ప్రవర్తించకన్నాడు. ఇది మొదలు. ఆ తర్వాత పెరిగే చెట్టు విషవృక్షం అంతా అది. ఈ అసూయ ఎక్కడి వరకు వెళ్ళిందో అంటే తెలుసా అండి? చివర కృష్ణ భగవానుణ్ణి శపించేంత వరకు ఆఖరణ తన కొడుకులందరూ చచ్చిపోయారు, కుంతికి పుట్టిన 5 కొడుకులు బతికే ఉన్నారు అన్న బాధతో ఆవిడ కోపంతో చూస్తుండగా కళ్ళకి కట్టుకున్న గుడ్డ కిందకి జారితే ఆవిడ కన్నులలోంచి వస్తున్నటువంటి చూపు ఎక్కడ పడుతుందో అని కృష్ణుడు పాండవుల్ని వెనక్కి లాగి ధర్మరాజు ఉంచాడు. ధర్మరాజు గారి కాళ్ల మీద పడింది ఆవిడ చూపు. ఆయన కాళ్ళు కాలి బొబ్బలెక్కిపోయి, ఎదురుగుండా ఉంటే కాలిపోదుర్రా అన్నాడు. కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి రక్షించాడు. అసూయే. కాబట్టి ఇక్కడ పడిన విష బిందువు, ఇక్కడ పడిన విషబీజం ఇక పెరుగుతూనే ఉంది. అదే ఎదర మహాభారతాన్నంతటినీ నిర్ణయం చేసింది. దాన్ని తిప్పుకోలేకపోయింది గాంధారి, తిప్పలేకపోయాడు ధృతరాష్ట్రుడు. మహానుభావుడు పాండురాజు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు పుట్టాడు, చాలా సంతోషంగా ఉంది లోకమంతా. ఆయనకి నామకరణం చెయ్యాలి. అక్కడ ఉండేటటువంటి ఋషులందరూ వచ్చి జాతకర్మ నిర్వహించి ఈ పిల్లవాడికి పేరు పెడదాం అనుకుంటున్నారు. అశరీరవాణి పలికింది ఏ పేరు పెట్టాలో. ఇది ఆ పిల్లల యొక్క అదృష్టం. ఒక్కొక్క పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులతో అధికారము కాదు, నిజానికి గురువు గారు పెట్టాలి పేరు. ఎప్పుడు ఎందుకో తెలుసా అండి?
దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాలు పిల్లలు లేకపోతే పుట్టారు 9 కొడుకులు. ఆయన పెట్టుకోలేడా? పేర్ల పుస్తకాలు లేవా వాళ్ళ ఇంట్లో? ఆయన పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో తెలుసా అండి? తన పేరు చిరస్మరణీయం అవ్వాలంటే, ఆ పేరు లోకాల్ని ఉద్ధరించేదై ఉండాలంటే గురువు గారు పెట్టాలి. వశిష్ఠుడు పెట్టాడు రామా అని. రామనామము ఆనాటి నుంచి ఈనాటి వరకు యుగాలు మారిపోయినా ధరింపచేస్తూనే ఉంటాడు. అది గురువు యొక్క శక్తి. నామకరణం చేస్తే గురువు చెయ్యాలి. అందుకే తప్ప మనకేమొచ్చు అస్సు బుస్సు తప్ప ఏవో పేర్లు ఎత్తుకోవడం. కాబట్టి ఇప్పుడు అశరీరమానంది కురుకుల విభుడగు ధర్మ స్థిరమతియగు ఈతడు అనుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జనవినుతముగన్. ఇతను ధర్మమునందు స్థిరబుద్ధి కలిగి ఉంటాడు. అంటే ధర్మమునందు స్థిరబుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఆపద వచ్చింది అనుకోండి, వదిలేస్తే సుఖం వచ్చేస్తుంది. రాముడు ధర్మాన్ని ఒక్కసారి వదిలేశాడు అనుకోండి, సుగ్రీవుడితో చెలివి మానేసి వాళ్ళతో స్నేహం చేస్తే సీతమ్మని 5 నిమిషాల్లో పిలిపించేస్తాడు. వాలంటే అంత భయం రావణాసురుడికి. అదే అడిగాడు కూడా వాలి, ఏమయ్యా నాతో స్నేహం చేసుకుంటే పోయేదానికి సుగ్రీవుడితో స్నేహం చేసావు? సుగ్రీవుడి మాట రావణాసురుడు ఏం నేను సీతమ్మని వెంటనే పిలిపించను కదా, నాతో స్నేహం మానేసి సుగ్రీవుడితో స్నేహం ఎందుకు చేసావని అడిగాడు. నీవు అధర్మమునందున్నావు, నీతో స్నేహం నాకు అక్కర్లేదు. సుగ్రీవుడు ధర్మమునందున్నాడు, ఆయనతో స్నేహం కావాలి. నేను ధర్మము పట్టుకుని ఉండగా ఫలితాన్ని పొందడం ఆలస్యం అవ్వచ్చు, కానీ అది శాశ్వతం. అధర్మమును పట్టుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఇప్పటికి బాగున్నట్టు అనిపించవచ్చు, కానీ కాల్చేస్తుంది. అగ్నిహోత్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని వెచ్చగా ఉందనుకుని పరుపు మీద పడుకున్నవాడు అర్ధరాత్రి వేళ నిద్దట్లో కాలిపోయినట్టు. నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టినటువంటి నీ అధర్మంతో కూడిన ఐశ్వర్యం ఉందే, అది తర్వాతి తరాల్లో పుట్టేటటువంటి వాళ్ళు సికింద్రాబాద్ లో కనపడకూడని చోట గుర్రాలు పరిగెడుతుంటే లేచి నిలబడి ఉత్సాహంతో కేకలేసేటట్టు, ఎప్పుడూ 2 చేతులతో ఇలా ఇలా అనేటటువంటి వాళ్ళై, లేదా అధర్మంతో కూడుకున్నటువంటి పనులు చేసేవాళ్ళై ఐశ్వర్యమునంతటినీ కరిగించి నాశనం చేసి నువ్వు చేసుకున్న పుణ్యం ఏమైనా మిగిలి పైలోకాల్లో ఉంటే ఈడ్చి కిందకి లాగేయడానికి పనికొస్తుంది. లేదా ఇంకంతకన్నా నేను ఎందుకనాలి. కాబట్టి అది ధార్మికం అనుకోండి. అది మామిడి చెట్టు. ఇదే ఏడుస్తాడు రామాయణంలో. నిద్రగన్నేరు చెట్టు చాలా పెద్దది, ఈ మామిడి చెట్టు ఏమిటో ఇంత చిన్నది, ఇంత చిన్న మామిడి చెట్టుకి ఇన్ని కాయలు కాస్తే అంత పెద్ద నిద్రగన్నేరు చెట్టు అయితే ఇంకెంత పనికి వస్తుందో అని మామిడి చోట కొట్టి నిద్రగన్నేరు చెట్టు వేసిన వాడికి కలప కూడా ఎలా పనికి రాదో, అలా ధర్మము నీకు అనుష్ఠించడం కష్టమైనా, ధర్మం వల్ల నీకు ఈ క్షణంలో కోట్లు కనపడకపోయినా, ధర్మము వలన నువ్వు పొందినది ఏదో అది వటవృక్షమై రసాలమై మామిడి చెట్టై నిన్ను నీ భవిష్యత్ తరాల్ని కూడా సుసంపన్నం చేస్తుంది. ఏది అధర్మమో అది కట్టి కుడిపేస్తుంది. కాబట్టి ఇతను ధర్మమునందు స్థిరబుద్ధి కలిగి ఉంటాడు. ఇవాళ ధర్మాన్ని పట్టుకుంటే కలిసి వచ్చేటట్టు లేదు, ధర్మాన్ని వదిలేస్తే మనకి కలిసి వచ్చేటట్టుంది, అందుకని ఇది వదిలేసి అది పట్టుకుందాం ఇవాళకి అని రాజీ పడడు. ఎప్పుడూ ధర్మమే అని పట్టుకుంటాడు. అలా పట్టుకోవడానికి లోపలి ధైర్యం కావాలి. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, ఏటా అస్తమానం ధర్మం 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 అంటావు, నువ్వు ధర్మం ఒక్కసారి పక్కన పెట్టు చూస్తాం వాళ్ళ సంగతి అంటారు. అలా అల్లా భీముడు వాళ్ళందరూ ఏమిటి ధర్మం 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 అంటావు. అన్నిటికన్నా దారుణం సైంధవుడి విషయంలో కదండి. అన్నగారయ్యుండి అన్నగారి వరస అయ్యుండి ద్రౌపదీదేవిని ఎత్తుకుపోయాడు కామంతో అనుభవిస్తానని. భీమసేనుడు పొదలో దూరి ఈడ్చుకొచ్చాడు, రథచక్రానికి కట్టి చంపేస్తాను వీడిని అన్నాడు. ధర్మరాజు అన్నాడు, తప్పు చెల్లెలి మొగుడు చంపకూడదు, మనం ఆడబడుతూ పసుపు కుంకాలు చూడాలన్నాడు. నిజంగా పాండురాజు ముందు ధర్మం పుట్టకుండా చేశాడు అనుకోండి, భీముడు వెంటనే చంపేశాడు సైంధవుణ్ణి. తన తోడ పుట్టిన దాన్ని దుర్యోధనాదుల చెల్లెలైనా తన చెల్లెలే కదండి, తన చెల్లెలు పసుపు కుంకాలు తుడిచేసిన పాపం కట్టి కుడిపోయిందండి పాండవుల్ని. కట్టి కుడపకుండా వీళ్ళ ఆవేశకావేశాల్ని ఆపింది ఏదైనా ఉంటే ముందు పుట్టిన ధర్మమే. అందుకే ముందు ధర్మం కొడుకుగా రావాలన్నాడు ఆయన. కాబట్టి ధర్మముకే పెద్దపీట ఎప్పుడు లోకంలో. కాబట్టి ఇతను ధైర్యంతో పట్టుకుంటాడు. ఏమిటో ఇంతమంది ఇలా అంటున్నారు, నేనే ఈ ధర్మాన్ని పట్టుకుంటున్నాను, రేపు పొద్దున్నే దీనివల్ల కలిసి రాకపోతే నాన్నయ్య నీ వల్లే పాడైపోయాం అందరు కదా వీళ్ళందరూ
ఆయనకు ఆ అపనమ్మకం లేదు. ఈ ధర్మాన్ని పట్టుకున్నాను, ఇది ఫలితం ఇస్తుంది. వాళ్ళకి తెలియదు, బుక్కుని తొందరపడదాం అంటున్నారు, అది మనకు ఫలితం ఇవ్వదు. కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇదే శాశ్వత ఫలితం ఇస్తుంది. ఇది ధైర్యం. అంతేగాని ధైర్యం అంటే శత్రువుని చంపే ధైర్యం కాదు, అది ఎప్పుడూ ఉంటుంది శత్రువుడికి. ధర్మమునందు నిలదొక్కుకోవడానికి ధైర్యం. ఇది అపారముగా ఉన్నవాడు కనుక ఆయన పేరు చెప్తే వర్షం, ఆయన పేరు చెప్తే దేవతలు సంతోషిస్తారు, ధర్మరాజు గారి పేరు చెప్తే. కాబట్టి అటువంటి వాడు కనుక ఇతనికి యుధిష్ఠరుడు అని నామకరణం చేస్తున్నాం అన్నారు. ఆ మునులు సంతోషించి, అబ్బా ఇంతటి మహానుభావుడు అవుతాడనమాట, ఆ శరీరవాణి పలికిందని ఆ పిల్లవాడికి యుధిష్ఠరా అని నామకరణం చేశారు. ఆ తరువాతి కాలంలో అక్కడ గాంధారికి ఆ మాంస పిండాన్ని దాచారు కదండి, ఆ కుండల్లోంచి 101 సంతానం బయటకు వచ్చింది. 100 మగపిల్లలు, 1 పిల్ల ఆడపిల్ల, ఆమె దుశ్శల. ఇందులో ఈ దుర్యోధనాదులు పుట్టారు. ధర్మరాజు గారు పుట్టినప్పుడు లోకం ఎలా ఉందో చెప్పారు, మరి దుర్యోధనాదులు పుట్టినప్పుడు ఎలా ఉందో కూడా చెప్పాలి కదా. అందుకని చెప్తున్నారు, ఆ దుర్యోధనుడు ఉద్భవిల్లుడును ద్రవ్యాధారవంబుల్ శివానాదంబుల్ మదఘూక భూంకృతులు నానా రాసబద్ధానముల్ భూదిక్కంపముగా చెలింగే వికతాంభోభృన్నభో వీధియందు ఆదిత్యద్యుతిమాయగా కురిశ ఉగ్రాశ్రం మహావర్షముల్. ఆ దుర్యోధనుడు మొట్టమొదట పుట్టగానే ఎన్ని అపశకునాలు కనపడ్డాయంటే, చుట్టుపక్కల అరణ్యాలలో ఉన్న క్రూర మృగాలన్నీ సంతోషంగా అరిచేయటం. గుడ్లగూబలు పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ లోకంలో బయటికి వచ్చి తిరిగాయి. అలాగే గాడిదలు పెద్దగా ఓండ్ర పెట్టాయి. శివానాదముల్ అంటే ఆడనక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి. భూమి అంతా కూడా అకస్మాత్తుగా ధూళి రేగి చీకటిగా అయిపోయి అకస్మాత్తుగా ఆకాశంలోంచి నెత్తుటి చుక్కలు కింద పడ్డాయి. ఇన్ని దుర్నిమిత్తములు కనపడితే భీష్మాదులు పరిశీలించారు. అరేరే, ఈ పుట్టిన వాడిలో ఏదో ఇబ్బంది ఉంది అనుకున్నారు. ఆ పుట్టిన దుర్యోధనుడు గురించి చెప్తూ, అనిలుజుడు పుట్టిన దివసమునన అట దుర్యోధనుండు నరనుత ధృతరాష్ట్రునకున్ గాంధారికి అగ్రనందనుడు ఘనుడు పుట్టే కలి అంశమునన్. కలిపురుషుడు ధృతరాష్ట్రుడికి గాంధారికి పెద్ద కొడుకుగా దుర్యోధనుడుగా పుట్టాడు. ఏ రోజున? ఇక్కడ భీముడు కుంతీదేవికి ఏ రోజు పుట్టాడో ఆ రోజే దుర్యోధనుడు పుట్టాడు. ముందు ఏడాది ముందు ధర్మరాజు గారు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఆ రోజు రాత్రి ధృతరాష్ట్రుడు ఒక్కడు కూర్చుని ఉండగా వెళ్ళారు భీష్మాదులు. వెళ్ళన్నారు, కులాన్ని నాశనం చేసేవాడు పుట్టాడని మేము అనుకుంటున్నాం, ఇతని వలన దేశమంతా కూడా పాడవుతుంది, లేకపోతే ఇన్ని దుర్నిమిత్తములు కనపడవు. కాబట్టి రాజా, నా మాట విని ఆ కొడుకుని విడిచిపెట్టేసేయి అన్నారు. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు. ఉండవలసిందే, 100 ఉండవలసిందే అన్నాడు. అదే ధృతరాష్ట్రునకు ఒక వైశ్యకాంతయందు యుయుత్సుడు అనబడేటటువంటి కొడుకు కూడా పుట్టాడు. ఈ 100 ఆడపిల్ల కాకుండా పుట్టాడు. ఆ యుయుత్సుడు మహాధర్మాత్ముడు. ఆమె వైశ్యకాంతకు పుట్టిన అతను వీళ్ళ నుంచి విడిపోయాడు. అది కూడా ఎక్కడ విడిపోయాడో తెలుసా అండి? భారతంలో ఆశ్చర్యం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు ధర్మరాజు గారు భీష్మద్రోణులకు నమస్కరించడానికి ధనుర్బాణాల్ని విడిచిపెట్టి పరమ గురుభక్తితో పాదచారి అయి అవతలి శిబిరంలోకి వెళ్ళాడు, అవతల సేనావాహినిలోకి వెళ్లి పెద్దవాడని తాతగారు భీష్మాచార్యుల వారికి, ద్రోణుడికి, పెద్దలకి నమస్కరించి ఒక పెద్ద కేక వేశాడు. ఇది ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. ధర్మం ఎటుందో అటే నెగ్గుతుంది. కాబట్టి మేము గెలిచి తీరుతాం. ఈ దుర్యోధనాదులు నశించిపోతారు ఈ యుద్ధంలో. వీళ్ళని ఆశ్రయించి ఉన్న వాళ్ళు కూడా పాడైపోతారు. కాబట్టి దుర్యోధనుడి తోడబుట్టిన వాళ్లతో సహా నేను పిలుస్తున్నాను, సోదరులారా, ఇప్పటికైనా మీరు ధర్మపక్షాన నిలబడాలనుకుంటే గీత దాటి ఇటు వచ్చేయండి అన్నాడు. ఎవ్వరూ రాలేదు. యుయుత్సుడు వచ్చేశాడు. వచ్చి యువతలకి చేరిపోయాడు. ఆయన మొదటి నుంచి ధర్మపక్షపాతి. అభిమన్యుణ్ణి చంపి ఉత్సవం చేసుకుంటుంటే ఆయన దెబ్బలాడాడు కౌరవుల్ని. మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టబోతోందో మీకు తెలియట్లేదు. ఒక పసిపిల్లవాడిని అధర్మంగా చంపి సంతోషంగా ఉన్నారా? ఎంత ఇబ్బంది పడుతుందో చూద్దురుగానని చెప్పాడు. మహానుభావుడు భీష్మాచార్యుల వారి యొక్క పార్థివ శరీరాన్ని అంత్యేష్టికి తీసుకెళ్తున్నప్పుడు ఛత్రం పట్టాడు.
ధర్మరాజు గారు ఆయన ఎంత నమ్మాడంటే, ధర్మరాజు గారు రాజసూయాగం చేయడానికి కావలసినటువంటి బంగారం తీసుకురావడానికి హిమవత్ పర్వతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉందని తెలుసుకుని విడుతూ ఆయన రాజ్యానికి చంటి పిల్లవాడైన పరీక్షిత్తుకి కాపు పెట్టి వెళ్ళవలసి వచ్చింది. యూచ్చుణ్ణి నమ్మి యూచ్చుణ్ణి కాపలా పెట్టాడు. ఈ యూచ్చుడు ధృతరాష్ట్రుడికి సేవ చేశాడు. చిట్ట చివర వైశ్య స్త్రీ వలన పుట్టిన నా కొడుకు అని మిగిలిన వాడు ఆయన ఒక్కడే. ఆయన అంతటి ధర్మాత్ముడు. గాంధారి వలన పుట్టినటువంటి నూర్గురు దుర్మార్గులైతే ఒక వైశ్యకాంత వలన ధృతరాష్ట్రునికి పుట్టినటువంటి కుమారుడు మాత్రం అంత ధర్మాత్ముడయ్యాడు. కానీ ఆయనకి సింహాసనార్హత లేదు. పైగా మహానుభావుడు ధర్మరాజు గారు ఉన్నాడు. కాబట్టి ఆ యూచ్చుడు, నేను మహాభారతంలోంచి ఒకసారి ఆ యూచ్చుని యొక్క పాత్ర గురించి ఒక 4 మాటలు చెప్పాను. ఇంచేత అంటే దుర్యోధనాదుల గురించి 18 పర్వాలు వినకపోయినా మీకు తెలుసు. కానీ యూచ్చుడి గురించి ఒక 4 మాటలు అందుకని పరిచయ వాక్యాలుగా పలికాను. సరే, కొంతకాలం అయిపోయిన తర్వాత కుంతీదేవిని పాండురాజు గారు ఆదేశించాడు. ఇప్పుడు సమస్త లోకములకు కూడా ప్రాణాన్నిచ్చేటటువంటి వాడు వాయుదేవుడు. ఆయన వలన విపరీతమైనటువంటి బలము కలిగినటువంటి వ్యక్తిని కొడుకుగా పొందు. కాబట్టి అటువంటి పిల్లవాణ్ణి పొందడం కోసం నువ్వు వాయుదేవుణ్ణి ఉపాసన చేయమన్నాడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. మళ్లీ కుంతీదేవి జీవితం చిగర్చింది. మంచి కొడుకులు. తనకే తెలుసా మంత్రం, మాద్రికి తెలియదు. తోడికోడలు వచ్చినా పక్కన ఇంకో భార్య పాండురాజు గారి కన్నా మాద్రి కన్నా తనకో మార్క్ ఎక్కువ ఉంది. పాండురాజుని తండ్రి చేసింది కుంతి ఒక్కతే. ఇప్పుడు అక్కడున్న గాంధారి కన్నా తనే ఐశ్వర్యవంతురాలు. ఎందుకంటే ఏడాది ముందు కొడుకుట్టాడు రాజ్యానికి ఉత్తరాధికారి, రాజమాత. కాబోయే రాజుకి తనే యవరాజ్య పట్టాభిషేకం ధర్మరాజు గారికి జరుగుతుంది. కాబట్టి మళ్లీ చిగర్చింది. మనుష్య జీవితంలో వెంటనే చీకటి వెలుగులు ఎలా ఉంటాయో చూద్దరు కానీ ఎంత చిత్రంగా మారిపోతుందో మళ్ళీ. ఇప్పుడు ఆయన అన్నాడు వాయుదేవుణ్ణి ఉపాసన చెయ్యి అన్నాడు. ఆవిడ వెంటనే ఉపాసన చేసింది. ఆయన వచ్చి మళ్ళీ వరాన్ని ప్రసాదించాడు, నా అంశలో నీకు పుడతాడని. సుతుడు నభస్వదంశమున సుస్థిరుడై ఉదయించినన్ మహా అతికృత జాతకర్ముడగు ఆతత వీర్య విక్రమోన్నతునకు భీమసేనుడను నామముతానొనరించి దివ్య వాక్సతి శతశృంగ శైల నివసన్ముని సంఘము సతశిల్లగన్. శతశృంగ పర్వతం మీద ఉండేటటువంటి మహర్షులు సంతోషించేటట్టుగా ఆ పుట్టినటువంటి పిల్లవాడికి దివ్యవాణి నామకరణం చేసింది భీమసేనుడు. అపారమైనటువంటి బలము కలిగిన వాడు. ఈ పిల్లవాడి యొక్క గమ్మత్తు ఏమిటంటే, ఈ పిల్లాడు పుట్టిన 10వ రోజున దేవాలయ దర్శనం చేస్తే మంచిది అని పిల్లాడిని ఎత్తుకుని కుంతి ఆ అరణ్యంలో ఉన్న ఒక దేవాలయానికి వెడుతోంది. వెడుతుంటే చంటి పిల్లాడిని చేతిలో పట్టుకుని వెడుతున్నటువంటి ఈ కుంతిని చంపి తినేద్దామని ఒక పెద్ద పులొకటి ఆవిడ మీదకి దూకితే ధర్మరాజు వెంటనే అక్కడ ఉన్నటువంటి పాండురాజు గారు ధనస్సు తీసుకుని 3 బాణములు ప్రయోగించాడు ఆ పులి మీద. ఈ 3 బాణముల దెబ్బకి పులి కింద పడిపోయింది. కానీ పులి మీద దూకుతుంటే చూసిన కుంతి కంగారు పడి ఆ దూకడంలో చేతిలో ఉన్న పిల్లవాడు చేతుల్లోంచి జారి కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయిన పిల్లవాడు పెద్ద పెద్ద బండరాల మీద పడిపోయాడు. పడిపోతే ఆ పిల్లాడికి ఏమైందో తెలుసా అండి? ఉరుషార్దూల భయంబున పరవశయి కుంతియున్న బాలకుడు శిలోక్కరముపై పడియే తన నిష్ఠురతను హతి చేసి రాదు చూర్ణంబులగున్. ఆ చేతిలోంచి జారి బండల మీద పడిపోయినటువంటి పిల్లాడు ఏమైపోయాడో అని పులి చచ్చిపోయిన తర్వాత చూస్తే ఈ పిల్లవాడు పడిన కారణం చేత బండలన్నీ పిండైపోయాయి. 10వ రోజు పిల్లాడు. అంతటి బలశాలి భీమసేనుడు. ఇప్పుడు భీముడు పుట్టాడు. ఈ వార్తలన్నీ వెళ్ళవండి, అక్కడికి వెడుతున్నాయి. ఓహో, తన చెల్లెలికి పిల్లలు పుడుతున్నారని సంతోషించి మేనమామల ముద్దు మేనయ్యల ముద్దు కట్నాలిచ్చి పంపించాడు వసుదేవుడు. ఇప్పుడు పాండురాజు గారు తపస్సు మొదలెట్టాడు. ఆయనకి ఏదో అనుమానం ఉంది, అక్కడ 9 పుట్టారు, ఇక్కడ 2 ఉన్నారు. కాదు, 3 లోకములను గెలవగలిగినటువంటి పరాక్రమవంతుణ్ణి కనాల్తాను. ఆయన ముందు ఇక ఎవరూ నిలబడకూడదు. అటువంటి వాళ్ళందరూ ధర్మరాజు పక్కన నిలబడాలి. కాబట్టి భీముడికి తోడుగా అంతటి బలాన్ని చేకూర్చాలనుకున్నాడు. దైవాన్ని నమ్మాడు. ఇంద్రుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. కొడుకున్ త్రిలోక విజయం పడయుదునని ఘోరమగు తపం వనరింపంతొడగే సురనాథు నెడలో నిడుకొని ఏకాగ్ర బుద్ధి ఏకాంతమునన్.
3 లోకములను జయించగలిగినటువంటి కుమారుడు నాకు పుట్టాలి, అటువంటి పుత్రుడు ఇంద్రుడి అనుగ్రహంగా పుట్టాలని ఇంద్రుడి గూర్చి తపస్సు ఒంటికాలి మీద చేస్తూ 1 ఏడాది పాటు నువ్వు వ్రతం చెయ్యి కుంతి అని ఆదేశించి 1 ఏడాది తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ధర్మరాజు గారికి వరం ఇచ్చాడు. ఆయన అన్నాడు, పుత్రుడు నీకుదయించు, అమిత్ర క్షయకరుండు, బంధుమిత్రాంబుజ సన్మిత్రుండని వరమిచ్చిన ధాత్రీపతి పొంగి పృథకుతానిట్లనియన్. నీకు 3 లోకములను గెలవగలిగినవాడు, తనకి బంధువైనటువంటి వాళ్ళందరినీ రక్షించగలిగినవాడు, స్నేహితుల్ని రక్షించగలిగినవాడు, తనకి శత్రువులైన వారిని తెగటార్చగలిగినటువంటి వాడు, అంతటి గొప్ప కొడుకు నీకు పుట్టేటట్టుగా వరమిస్తున్నానన్నాడు. వెంటనే ఆయన పిలిచి కుంతినన్నాడు, ఇప్పుడు నువ్వు నీకున్నటువంటి మంత్రంతో దేవేంద్రుణ్ణి పిలు, ఆయన వరంతో ఇప్పుడు ఇంద్రాంశలో కూడా ఒక కుమారుణ్ణి పొందు. వెంటనే ఆమె తనకున్నటువంటి మంత్రంతో ఇంద్రుణ్ణి పిలిచింది. ఇంద్రుడు వరమిచ్చాడు. స్థిర పౌరుషుండు, లోకోత్తరుడు, ఉత్తర ఫల్గుని ప్రథమ పాదమునన్ సురనాజు అంశమున భాసుర తేజుడు, వంశకరుడు సుతుడు ఉదయించాను. వంశకరుడు, మిగిలిన వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోతే పాండవుల యొక్క మిగిలిన పిల్లలందరూ చచ్చిపోతే ఉప పాండవులందరూ ఒక్క అర్జునుడి కుమారుడైన అభిమన్యుని యొక్క పరీక్షిత్తు మాత్రమే పాండవ వంశానికి అంకురంగా మిగిలిపోయాడు. అందుకని వంశకర్త అర్జునుడు. అందుకని అంతటి మహానుభావుడు పుట్టాడు. ఎంత దూరదృష్టితో అడిగినటువంటి వరం ఈశ్వరుడికి చేసిన సేవ ఎలా ఫలించిందో చూడండి. ఆ వంశాంకురం మిగిలింది. లేకపోతే కురుక్షేత్రం వేటికి ఆ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్రానికి ఆ ఉత్తరాగర్భాంతర్గతమైనటువంటి పరీక్షిత్తు కూడా నశించిపోతే ఇంత కురుక్షేత్రంలో సామ్రాజ్యం సంపాదించినా సింహాసనానికి మళ్ళీ వారసులు లేరు. ఎప్పుడూ అదే ఇబ్బంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఆ అర్జునుడు పుట్టాడు. ఆయన అన్నాడు, పాండురాజు అన్నాడు, ధనము, విద్యా, సంతానము దీంట్లో ఎవరికి మాత్రం తృప్తి ఉంటుంది? ఇంకా 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 పిల్లల్ని కనాలని ఉంటుంది కదా కుంతి, అందుకని 3 కొడుకుల్ని పొందాను అన్నాడు. విను, కార్తవీర్యు కంటెనో వీరుడగుట అర్జుననామీతండ ఒనరలదాల్సు. ఆ పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఋషులు జాతకర్మ చేసి పేరు పెట్టడం కోసం కూర్చున్నారు. అర్జునుడు పుట్టినప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా అండి? శతశృంగ పర్వతం మీద ఆ రోజు ఉన్న హడావిడిని నన్నయ్య గారు దేంతో పోల్చారో తెలుసా? అసలు ఆ ఉపమానాన్ని ఎవరు ఊహించలేదు. అంత గొప్ప సంరంభంతో పోల్చారు. అంటే పెళ్లివారి ఇల్లులో ఉందండి అంట. ఆయన దాంతో అనలా. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసిన రోజున ఎంత మంగళకరంగా, ఎంత కోలాహలంగా ఉందో అంత కోలాహలంగా ఉంది శతశృంగ పర్వతం. ఎవరెవరు వచ్చారో తెలుసా అండి ఆ పిల్లాన్ని చూడ్డానికి? మహావీరుడు, లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు. నిజంగా అసలయ్య బాబోయ్, ఆ అర్జునుడు ఆ గాంధీవం పట్టుకోవడం, ఆ రథం మీద వెళ్ళడం, ఆయన ధర్మనిరతి, ద్రోణుణ్ణి చూస్తే చాలు ఇలా వంగిపోతాడు. అసలు గురువు గారిని ఎడం భుజం వైపు ఉండనివాడు, ఎప్పుడూ కుడి భుజం వైపుకు పెట్టుకు తిరుగుతాడు ద్రోణుణ్ణి. అంత గౌరవం, అంతటి తేజోమూర్తి, అంతటి మహానుభావుడు. ఎవరెవరు వచ్చారట? 9 బ్రహ్మలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 వసువులు, మొత్తం లోకాలలో ఉన్న మహర్షులు, గంధర్వులు, ఆదిశేషుడు మొదలైనటువంటి సర్పజాతి, అప్సరసలు, విశ్వే దేవతలు, ఇంతమంది చూడ్డానికి వచ్చారట. ఇది కాక రాజులు ఇంతమంది. ఈ పిల్లవాడు ఏమి త్రిలోక పూజితుడవుతాడు, రాజ్యంతటి మహాపరాక్రమవంతుడవుతాడని ఆ పిల్లాన్ని చూడ్డానికి వచ్చారు. ఋషులు కూడా ఈ పిల్లాడికి ఏం పేరు పెట్టాలనుకున్నారు. అప్పుడు చెప్తోంది శరీరవాణి. విను, కార్తవీర్యు కంటెను వీరుడగుట అర్జుననామీతండ ఒనరొల్లాల్సు. ఈ పిల్లవాడు కార్తవీర్యార్జునుడి కంటే గొప్పవాడైనటువంటి కారణం చేత ఈ పిల్లవాడికి అర్జునుడు అని పేరు పెట్టండి. ఈతండ అని పురుహూతాది సురులనోడించి ఖాండవము దహించు బలిని ఈతండ ఇకిలావనీతలేశులనోర్చి రాజసూయము ధర్మరాజునునుచు ఈతండ వేల్పుల చేత దివ్యాస్త్రముల్ వడసి విరోధుల ఒడుచు గడిమి అనుచు నవపయోద నినద గంభీరమైనగసె దివ్యవాణి గగన వీధి కురిస పుష్పవృష్టి సురదుందుభిధ్వనుల్ ఎగసే సకల భువన వలయ అద్రువ. ఈయన పుట్టి ఈయనకి నామకరణం చేస్తున్నప్పుడు అశరీరవాణి ఈయన ఎంత గొప్పవాడవుతాడో చెప్తోంది. ఒకానొకనాడు అర్జునుడు, ఆ హైహయ వంశంలో పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు
మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుల వారిని సేవించి ఆయన అనుగ్రహంతో 1000 చేతులు పొందాడు. 1000 చేతులు పొంది అంత బలపరాక్రమములు కలిగినటువంటి వాడు రావణాసురుణ్ణి పురుగు కింద తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు. అంతటి బలశాలి కార్తవీర్యార్జునుడంటే. ఆ కార్తవీర్యార్జునుడి కన్నా బలవంతుడవుతాడు కాబట్టి ఇతనికి అర్జునుడు అని పేరు పెట్టండి. ఇతను దేవతలందరూ కట్టకట్టుకుని వచ్చినా ఒక పక్క బాణములతో వాళ్ళని ఓడిస్తూ, ఒక పక్క బాణములతో వర్షము పడకుండా పంజరాన్ని కట్టి ఖాండవనాన్నంతటినీ అగ్నిహోత్రుడు కాల్చేయడానికి వీలైన రీతిలో స్థితిని కల్పించి అసలు అనితర సాధ్యమైనటువంటి విలువిద్యని ప్రదర్శిస్తాడు కాబట్టి అంత గొప్పవాడవుతాడు రాబోయే రోజుల్లో. ఇతడే ఈ భూమండలం మీద ఉన్న రాజులందరినీ ఓడించి అన్నగారైన ధర్మరాజు చేత రాజసూయాగం చేయిస్తాడు. ఇతడే దేవతలందరినీ తపస్సు చేత మెప్పించి దివ్యాస్త్రములన్నింటినీ ఒక్కడే పొందుతాడు. ఇతడే ఇంత గొప్పవాడు అని వచ్చినటువంటి మేఘం పెద్దగా ఉరిమినట్టు ఆకాశంలో అశరీరవాణి ఆనందంతో ఉరిమిందిట. వీడికి అర్జునుడు అని పేరు పెట్టండి అని. ఆనాడు ఋషులు పొంగిపోయి ఆ పిల్లవాడికి అర్జున అని పేరు పెట్టారు. 3 బిడ్డలు పొందింది. ఎంత కాదన్నా మాద్రి కన్నా ఓ మార్క్ ఎక్కువ కదండి. అటు కుంతి కన్నా, అటు గాంధారి కన్నా ఓ మార్క్ ఎక్కువ కదా. పొంగిపోతూ సంతోషంతో భర్తతో కలిపి భర్తని తండ్రిని చేసినటువంటి భార్య, ఇది సార్థకత. కాబట్టి సంతోషంతో ఉంది కుంతి. ఇందులో అసూయ లేకపోయినా మాద్రికి సంతానం లేరు, తనకి సంతానం ఉన్నారన్నది కుంతికి ఒక సంతోషదాయకమైన విషయం. ఒకరోజు పాండురాజు ఒక్కడే కూర్చున్నప్పుడు మాద్రి ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, భానునిభుండు పాండుజనపాలుడు ఘోర తపంబు చేసి కోరిన కోర్కికిందగ కుంతి సుతత్రితయంబుగాంచే గాంధారియు అక్కడం సుతశతంబు ముదంబునరంగగాంచే నే బోరచి ఆడుపుట్టువున పుట్టి నిరర్ధక జీవితనైతి సంసార సుఖావహంబైన సత్సుత జన్మము కాన బోలమిన్. అక్కడ ధృతరాష్ట్రుణ్ణి పెళ్లి చేసుకున్న గాంధారికి 101 సంతానం. ఇక్కడ మిమ్మల్ని కట్టుకున్నటువంటి కుంతికి 3 సంతానం. ఒక్క ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్న ఆడవాళ్లలో అసలు సంతానం లేకుండా మిగిలిపోయిన దాన్ని నేను ఒక్కదాన్ని. లోకంలో ఎవ్వరికైనా ఆడపుట్టువ పుట్టి నిరర్ధక జీవిత, ఆడదానిగా పుట్టి బిడ్డల్ని పొందకపోతే ఆ జీవితము నిరర్ధకమైపోయినట్టు కదా. కాబట్టి నాకు మాత్రం అమ్మ అనిపించుకోవాలని ఉండదా. కాబట్టి కుంతికి ఏ మంత్రం తెలుసో ఆ మంత్రం నాకు ఉపదేశం చేయమనండి, మీరు అనుమతించండి, మీరు ఏ దేవతల్ని పిలవమంటారో వాళ్ళని పిలిచి నేను తల్లినవుతాను. ఆయన అన్నాడు, చూస్తున్నాను మాద్రి, కుంతి బిడ్డలకి తల్లి అయింది, నువ్వు చిన్న బుచ్చుకు తిరగడం గమనించాను, నిజమే, నీ కోరిక సమంజసం. కుంతిని ఇప్పుడే పిలిచి నీకు ఉపదేశం చేయమంటాను, నా మాట కాదనదు అని కుంతీదేవిని పిలిచి నీకున్న మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశం చేయి అన్నాడు. అయిందా పాపం వెంటనే. ఇప్పుడు మాద్రికి కూడా పిల్లలు పడతారు. అసూయ లేకపోవచ్చు కానీ ఎక్కడో మళ్ళీ సమానత్వం వచ్చేసింది కదా. పాండురాజుని తండ్రిని చేసింది ఆవిడ, ఈవిడ కూడా. కాబట్టి మంత్రోపదేశం చేసింది. ఇది అంతర్లీనమైన విషయం. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈశ్వరుడి విషయంలో మనమని ఎందుకు అనాలి? మీ అందరూ ప్రాజ్ఞులు, భక్తులు, మిమ్మల్ని అనకూడదు. నా బోటిగాడు ఏం చేస్తుంటాడంటే ఈశ్వరుడి విషయంలో ఒక తప్పిదం చేస్తుంటాడు. కలిసి వచ్చిందనుకోండి నా అంతవాణి, కలిసి రాలేదనుకోండి దిక్కుమాలిన ఈశ్వరుడు. చూడండి అలా చేశాడు, ఎంత పూజ చేశాను, ఇదే నాకు ఇవ్వవలసినటువంటి బాధ అంటాను. నేను చేసిన కర్మ ఏదో ఉండకపోతే ఇంకా ఇప్పుడు భక్తితో ఉన్నానో లేనో కూడా తెలియదు, కానీ 4 మాటలు నామని చెప్పినందుకు ఇంత తగ్గించాడేమో కష్టానన్న ఆలోచన రాదు. మనుష్య జీవితమునందు సుఖదుఖములనేటటువంటివి చీకటి పగలులా, ఎత్తు పల్లంలా, ఓవర్ బ్రిడ్జ్ అట్నుంచి కష్టపడి సైకిల్ తొక్కినవాడు ఆ పైనున్నటువంటి బిందువు దాకా చేరిపోతే ఇంకక్కడ సైకిల్ తొక్కక్కర్లేదు. హాయిగా గాలేస్తుండగా అలా వదిలిపెట్టేసి ఆటలు అవి పాడకూడదు, జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా మళ్ళీ కిందకి దిగిపోవచ్చు. ఎక్కేటప్పుడు కష్టం ఉంటుందేమో, వెంటనే కిందకి మళ్ళీ దిగేటప్పుడు సంతోషం ఉంటుంది. కష్టం వచ్చింది అంటే కనుక సుఖం ఉంటుంది, సుఖం వచ్చింది అంటే కష్టం ఉంటుంది.
పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయ మంచి భార్య వచ్చిందని సంతోషంగా ఉంటుంది. ఓ 2 ఏళ్ళు అయ్యేటప్పటికీ ఏమిటో పిల్లలు పుట్టట్లేదు, ఇంకా దక్షారాన కనపడిన మళ్ళీ చెట్లకు కట్టేయడం, పుట్టలకు కట్టేయడం, కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళందరూ పుట్టింది ఈశ్వరుడిని జీవించేది వీళ్ళకి సలహా చెప్పడానికి అన్నట్టుగా వాళ్ళ మీదకి వెళ్ళి అప్పుడు పడిపోయి అయ్యా నాకు బిడ్డలు ఎలా అని నిలదీసేయడం అన్ని ప్రారంభమవుతాయి. పుట్టాడో కొడుకు, పుట్టిందో కూతురు, ఇంకా వాళ్ళు తప్ప ప్రపంచం ఏది అన్నట్టు పొంగిపోయి ఆ సెకండ్ ఫ్లోర్ లోంచి గ్రిల్లోంచి చూస్తుంటే పిల్ల బ్యాగులు వేసుకుని పరిగెత్తుకు వచ్చేస్తుంటే బోట్లతోటి ఆహాహా నా పిల్లల్ని సంతోషపడిపోయి తలుపు తీసి ఎదిరెళ్ళి ఇద్దరిని 2 చేతులతో ఎత్తుకుని, బలం ఉన్నందుకు పెద్ద చేతులు ఉన్నందుకు ఈశ్వరుడు 2 బిడ్డల్ని ఎత్తుకుని అదృష్టాన్ని ఇచ్చాడు, ఇద్దరిని చెరవ సంఖ్య ఎత్తుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో 4 హాట్లో స్వీట్లో తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి వాళ్ళు సంతోషపడిపోయి బ్యాగులు వేసుకుని మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళిపోతుంటే వీడు మురిసిపోవడం. ఈలోగా వచ్చింది ఇంటర్మీడియట్, ఎంసెట్. ఇంకా టీక పట్టుకుని తల్లి ఒరే ర్యాంకు వచ్చేసింది. వాడు బీటెక్ చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏమిటో పాపం వాడు ఉంటే ఈ వంకాయ కూర తినేవాడు, ఏమిటో పాపం వాడు ఉంటే ఈ మామిడికాయ పప్పమ్మ అనేవాడు, ఏమిటో పిచ్చివాడు అక్కడ ఉండి ఆ హాస్టల్ తిండి తింటూ ఎక్కడో ఉన్నాడు. బుడుక్కుని సాంబార్ పోసేస్తారు అక్కడ, ఏం తింటున్నాడో ఏమిటో అని వీడి ఇక్కడ తినలేక బాధపడ్డాం. ఓ పక్క వాడు ఇంజనీర్ అవుతున్నాడని సంతోషపడ్డాం. ఈలోగా ఫోన్లే కొడుకుని కూతురులోనే చూసుకుని సంతోషంగా ఉన్నాననుకోవడం. ఆ కొడుకు ఇంజనీర్ అయి కాస్త ఉద్యోగానికి వెళ్ళిపోయే లోపల 6 నెలలు ఉండే లోపల కూతురు పెళ్ళైపోవడం. అయ్యో ఆడపిల్ల వెళ్ళిపోయింది అత్తవారింటికి అని మళ్ళీ అదో బెంగ. ఆ పిల్ల గుర్తొచ్చినప్పుడల్లా ఏదో బాధ. ఏమి ఇప్పుడు అమ్మాయికి ఏం నష్టమేం లేదు, కానీ పితృ సంబంధమైనటువంటి బెంగ. అయ్యో కూతురు. ఆ కూతురు సరే అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఈ కొడుకు ఉద్యోగం వచ్చి వాడు వెళ్ళిపోయాడు. వాడిని సెలవు పెట్టరా అంటే వస్తాడు, కానీ పాపం వాడి ఉద్యోగం అందుకని అడగలేదు. వాడికి ఉండేది శని ఆదివారాలు. ఎన్ని వారాలు వచ్చేయమంటావు? ప్రతి వారం ఎప్పుడో ఒకసారి కలుపుకొని మెరుపులో వస్తాడు, వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు మళ్ళీ గ్రిల్ దగ్గర నిల్చున్నాడు. పిల్లలు అలా వెళ్ళిపోతూనే ఉన్నారు స్కూల్ నుంచి. ఇలా మా పిల్లలు కూడా వస్తుండేవారని ఏమిటో ఏమిటి మిగిలింది మనకు ఆఖరికి. పెళ్ళైనప్పుడు ఇద్దరం ఎలా ఉన్నామో ఇప్పుడు మళ్ళీ ఇద్దరం అలా ఉన్నాం. ఉండడానికి ఉన్నారు పిల్లలు, ఆవిడేమో అక్కడ వీడేమో ఇక్కడ. ఫోన్ చేసినప్పుడు చెప్పడం మీ అమ్మకి జ్వరంగా ఉందిరా అని చెప్పడానికి కూడా బాగుండదు. చెప్తే పాపం పిల్లలు బెంగెత్తుకుంటారు కదా, మీ అమ్మకి ఎదురా లక్షణంగా ఉందని అబద్ధాలు. ఏమిటి అంటే మళ్ళీ ఇద్దరం. ఏదైనా ఇంట్లో మొదటి పదార్థం వండితే నేను అది తినడం. ఏమిటి సంతోషం? ఏరి ఆ పళ్ళాలు పట్టుకుని వాళ్ళు సంతోషంగా ఇప్పుడు అని ఎక్కడో కుదరం. మళ్ళీ ఓ మనవడు వస్తాడో మనవరాలు వస్తుంది, మళ్ళీ ఓ ఆశ. ఇలా గ్రిల్లోంచి చూసి వీడేదో కొంచెం ఖేదపడుతుండగా గడియారం టంగ్ 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 అని 6 కొట్టింది. 6:15 అయితే దొరగారు వస్తారు, భారతానికి వెళ్ళాలని లోపలికి వెళ్ళి పంచి కట్టుకోవాలి కదండి. ఏది ఎత్తు పల్లం ఇదే కదరా చెప్తున్నాం. భారతంలో ఇంతకన్నా ఏముంది కనుక. కానీ ఈశ్వరుడు శాశ్వతం కాబట్టి భారతమే బాగా చెప్పుకుని సరిగ్గాం. ఇవన్నీ ఉంటాయి, తప్పదు, ఏం చేస్తాం, వెడుతూ ఉంటుంది మనసు అనుకుని సరిపెట్టుకుంటుంటాడు, అంతే కదా. అది భారతంలో పైకి కనపడకుండా పాత్రల యొక్క కష్ట సుఖాలను ఎంత అందంగా తీసుకొచ్చి చూపిస్తారో. కాబట్టి ఇప్పుడు మాద్రికి పిల్లలు పుట్టారు, సంతోషం. పాపం కుంతికి అసూయ ఏం లేదు, అలా అనడానికి కూడా లేదు. కానీ మీరు కుంతి పరంగా ఆలోచించినప్పుడు మాత్రం మళ్ళీ కించిత్ ఎక్కడో కిందకి దిగిపోయినట్టు అయిపోయింది. మాద్రికి బిడ్డలు పుట్టారు. ఆయన పాండురాజు గారు అన్నాడు, ఈ లోకమునంతటినీ కూడా రక్షించేటటువంటి మహానుభావులు అశ్విని దేవతలు, వాళ్ళిద్దరిని స్మరించు, వాళ్ళిద్దరి వలన బిడ్డల్ని పొందు. ఆవిడ ఇద్దరిని స్మరించింది, ఇద్దరు వరం ఇచ్చారు, దాని వలన నకుల సహదేవులు పుట్టారు. చాలు, నీకు కవల పిల్లలు పుట్టారు చక్కగా, 2 పిల్లలు, ఆవిడికి 3 పిల్లలు. ఇప్పుడు రాజ్యం లేకపోయినా శాపం ఉన్నా పర్వాలేదు, 5 కొడుకులు చక్కగా వాళ్ళందరూ పరిగెడుతున్నారు, వేదం నేర్చుకుంటున్నారు, ఆ శతశృంగంలో ఋషుల దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు. మహాతేజోవంతులు, వాడు కింద పడితే రాళ్ళు ఇరిగిపోతాయి, ఒకడు అద్భుతంగా బాణాలు వేస్తాడు. ఇంతంత వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అవుతారు. భవిష్యత్ తెలియకపోతే జాతకాలు చూపించుకోవాలి కానీ అశరీరం వాడిని ముందే చెప్పేసింది. ఇంతంత పెద్దవాళ్ళు అవుతారు నా కొడుకుల బోయిక తండ్రితనంతో సంతోషం. వచ్చిన కష్టాన్ని తండ్రితనంలో మర్చిపోయి ఎంత సంతోషంగానో రోజులు గడిచిపోతున్నాయి. మళ్ళీ తిరగాలి కదండి కథ. ఇవాళ రాత్రి ఒక్క రోజైనా అలా ఉండనివ్వండి, ఇవాళ రాత్రికి పేరు ఎందుకు, రేపు తిప్పదు. కాబట్టి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా క్రమవాక్కాయజం వా శ్రవణనైజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈరోజు ప్రసాద వితరణ చేస్తున్న వారు శ్రీ వేములపల్లి మోహన్ రావు గారు. అమ్మ రేపు ఎస్వీబీసీ ఛానల్లో రేపు ఉదయం 7:30కి పక్కన రామాలయం అని